మనసే అల్లాడిపోయింది 60 ఏళ్ల హరిఘోషనే తీర్చంగా సోనియమ్మ తెలంగాణనే పంచింది ఎగువతోటి తల్లి ముందడుగు వేసింది తెలంగాణ తల్లి సంకెళ్ళు తెంచింది వెలుగుతోటి మన వాకిళ్ళు నింపింది తరతరాల తల రాతను మార్చింది తను ఎన్నో ఇచ్చను మనకే ఎన్నో చేసే తనకే ఏమిచ్చాం ప్రతిఫలముగా ఇచ్చినోళ్ళనే మరిచిపోయి ముంచేటోళ్ళ మాయల పడ్డాం అల్లా తప్పు జరగకుండా ఎప్పుడైనా మేలుకుందాం వాళ్ళు ఎందుకో పట్టుకో పట్టుకో కాంగ్రెస్ జెండా ఎందుకో నీ గుండెల నిన్నా పట్టుకో కాంగ్రెస్ జెండా ఎందుకో నీ గుండెల నిన్నా సోనియమ్మ అంటూ పల్లె పల్లెలన్నీ కదిలి వస్తున్నాయి మళ్ళీ పోరుకైనా సిద్ధం అంటున్నాయి తెలంగాణను పంచిన చేతులే పరిపాలన ఇక చెయ్యాలి అంటూ కాంగ్రెస్ పార్టీనే కోరుకుందామంట సోనియమ్మనే వేడుకుందామంట ఇప్పుడు కాకపోతే కన్న తల్లి లాంటి పార్టీ రుణము ఇంకా ఎప్పుడు తీర్చేది కాంగ్రెస్ నే గెలిపించి సోనియమ్మకే కానుకిద్దాం సోనియమ్మకే ఇచ్చే గెలుపు ముందు తరాలకు దారి చూపు పట్టుకో 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 కాంగ్రెస్ జెండా ఎత్తుకో నీ గుండెల నిన్నా పట్టుకో కాంగ్రెస్ జెండా ఎత్తుకో నీ గుండెల నిన్నా It has been my dream to see the Congress government in Telangana that will work for all sections of our society. Jai Hind, Jai Telangana. కదం తొక్కరన్నా కాంగ్రెస్ జెండలెత్తుకొని మహేష్ కుమార్ గౌడన్న అడుగులో అడుగేసుకొని కలిసి నడువరన్న కన్న తల్లి కాంగ్రెస్ తోని జననేత మహేష్ అన్నకు జై కొట్టు జెండెత్తుకొని పేదల నాయకుడు అతడే జనసేవకుడు కాంగ్రెస్ రథ సారథుడై అదిగో కదిలొస్తున్నాడు కదం దొక్కరన్నా నువ్వు కదం దొక్కరన్నా కాంగ్రెస్ జెండలెత్తుకొని మహేష్ కుమార్ గౌడన్న అడుగులో అడుగేసుకొని కదం దొక్కరన్నా కాంగ్రెస్ జెండలెత్తుకొని మహేష్ కుమార్ గౌడన్న అడుగులో అడుగేసుకొని కన్న తల్లి మనెమ్మకు కనుల పంటరా అన్న కల్మషమే ఎరుగని మనసున్న మనిషిరా గంగాధర్ గౌడు గారాల పుత్రుడు అన్న గరీబు జనాలకు ఆత్మమిత్రుడు బింగల్ కట్టన పుట్టి ఎదిగిన జననేతరన్న వీద సాద బతుకులకు తోడై నిలిచెరన్న కదం దొక్కరన్నా నువ్వు కదం దొక్కరన్నా కాంగ్రెస్ జెండలెత్తుకొని మహేష్ కుమార్ గౌడన్న అడుగులో అడుగేసుకొని పేద ప్రజల బతుకులను మార్చగదిలేరా అన్న కాంగ్రెస్
కాంగ్రెస్ జెండెత్తుకొని కదం దొక్కెరా కాంగ్రెస్ జెండెత్తుకొని కదం దొక్కెరా కన్న తల్లి లాంటి పార్టీ కండువతోని అన్న తెలంగాణ పల్లెల గుండెల్లో నిలిచెరా తెలంగాణ పల్లెల గుండెల్లో నిలిచెరా యువజన నేతగా మొదలు అంచెలంచెలుగా ఎదిగి యువజన నేతగా మొదలు అంచెలంచెలుగా ఎదిగి తెలంగాణ కాంగ్రెస్ రథ సారథుడై సాగుతుండు కదం దొక్కరన్న నువ్వు కదం దొక్కరన్నా కదం దొక్కరన్నా కాంగ్రెస్ జెండలెత్తుకొని మహేష్ కుమార్ గౌడన్న అడుగులో అడుగేసుకొని మహేష్ కుమార్ గౌడన్న అడుగులో అడుగేసుకొని కూలినాలి జనం బాధ తెలిసిన జెండా మనది ఇందిరమ్మ రాజీవుల కలల పంట ఇందిరమ్మ రాజీవుల కలల పంట సకల జనుల గోసలను చూసిన జెండా మనకు స్వరాష్ట్రాన్ని కానుకగా ఇచ్చేనంట స్వరాష్ట్రాన్ని కానుకగా ఇచ్చేనంట సోనియమ్మ రాహుల్ గాంధీ ఎత్తగా మురిసిన జెండా సోనియమ్మ రాహుల్ గాంధీ ఎత్తగా మురిసిన జెండా రేవంత్ అన్న మహేష్ అన్న ఎగిరే ఎగ పద 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 కదం దొక్కరన్న నువ్వు కదం దొక్కరన్నా కదం దొక్కరన్నా కాంగ్రెస్ జెండలెత్తుకొని మహేష్ కుమార్ గౌడన్న అడుగులో అడుగేసుకొని మహేష్ కుమార్ గౌడన్న అడుగులో అడుగేసుకొని కలిసి నడువరన్న కన్న తల్లి కాంగ్రెస్ తోని జననేత మహేష్ అన్నకు జై కొట్టు జెండెత్తుకొని జననేత మహేష్ అన్నకు జై కొట్టు జెండెత్తుకొని పేదల నాయకుడు అతడే జన సేవకుడు పేదల నాయకుడు అతడే జన సేవకుడు కాంగ్రెస్ రథ సారథుడై అదిగో కదిలొస్తున్నాడు కదం దొక్కరన్న నువ్వు కదం దొక్కరన్నా కదం దొక్కరన్నా కాంగ్రెస్ జెండలెత్తుకొని బొమ్మ మహేష్ అన్న అడుగులో అడుగేసుకొని ఉమ్మా మహేష్ అన్న అడుగులో అడుగేసుకొని ఉమ్మా మహేష్ అన్న అడుగులో అడుగేసుకొని రెపరెపలాడుతూ జెండ ఎగిరిందో రేపటి పొద్దుకు ఊపిరోసిందో పేదొల్ల పెదవుల్ల నవ్వుల తిందో హద్దులు దాటిన సేవ చేసిందో త్యాగాల జెండ భుజానికెత్తి తరుణుతున్నాడే మహేషన్న వెంట సైన్యమై కాంగ్రెస్ జెండలెగరేసే గుండె నిండా జెండ నింపుకున్నోడే తెలంగాణల నికాసైనోడే ఎగురుతున్న కాంగ్రెస్ జెండే మహేషన్న ఎదురుంగా నిలిచేటి మొండి గుండె మహేషన్న ఎగురుతున్న కాంగ్రెస్ జెండే మహేషన్న ఎదురుంగా నిలిచేటి మొండి గుండె మహేషన్న చూసిండు ప్రజలల్లా ఒక్కడిలా కలిసిపోయిండు నీతినే నిలువెత్తు నింపుకున్నాడు అహంకార కోటలెదరగొట్టాడు చిన్న భిన్నమైన చీకటింట కంటి చెమ్మ అన్న తొడిసెనంట వనసపడ్డోళ్లకు అయ్యే అన్న కలబడతాడు ఎదురుంగేమి ఉన్నా కొల్లోల బతుకుల్ల కలలేన వేసంగా ఊళ్ళల్లో వెలిగిన సూర్యుడైనాడు హే ఎగురుతున్న కాంగ్రెసు జెండే మహేషన్న ఎదురుంగా నిలిచేటి మొండి గుండె మహేషన్న ఎగురుతున్న కాంగ్రెస్ జెండే మహేషన్న ఎదురుంగా నిలిచేటి మొండి గుండె మహేషన్న ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడయ్యి యువతలో సరికొత్త ఉత్తేజమయ్యే సమస్యలేడున్న ముందుంటాడు పరిష్కారం చూపి భరోసైనాడు పేదోళ్ళ కోసము అన్నుండురా ఈ జీవితం అంకితం అంటుండురా పొలంచక నడిసిండు
జెండే మహేష్ అన్న ఎదురుంగా నిలిచేటి మొండి గుండె మహేష్ అన్న ఎగురుతున్న కాంగ్రెస్ జెండే మహేష్ అన్న ఎదురుంగా నిలిచేటి మొండి గుండె మహేష్ అన్న సర్వాయి పాపన్న వారసుడు మెత్తని కత్తై బాధబాపిండు సోనియమ్మ రాహుల్ గాంధీ స్ఫూర్తి నిండిన గుండెతో కదిలినాడన్నా గాంధీ భవన్న గుడి అంటాడు ఈ సమాజమే బడి అనుకుంటాడు రేవంత్ అన్న వెంట అడిగేస్తాడు రేయి పగలు జనము తోడుంటాడు తెలంగాణ జన గంజన ఇంటూ సొంత రాష్ట్ర పోరు సైరనయ్యిండు ఎగురుతున్న కాంగ్రెస్ జెండే మహేష్ అన్న ఎదురుంగా నిలిచేటి మొండి గుండె మహేష్ అన్న ఎగురుతున్న కాంగ్రెస్ జెండే మహేష్ అన్న ఎదురుంగా నిలిచేటి మొండి గుండె మహేష్ అన్న జన్మనిచ్చనే నిజామాబాదు గడ్డ కాంగ్రెస్ జెండనెత్తనే మన బహుజన బిడ్డ ప్రజల కోసము పట్టెర ఉద్యమ బాట తను కలవు ఎత్తితే వనికెర తోపిడి కోట పలికిందుర పిలుపై జన గుండెల శబ్దం సాధించర శాసించ శక్తితో సంసిద్ధం జెండాను గుండె కత్తె నాయకత్వము సిద్ధం ఒక్కొక్క మెట్టు ఓర్పుతో నెగ్గిందుర యుద్ధం కదిలిందుర మహేష్ అన్న కాంగ్రెసుకు సారదై ఇందుర మహేష్ అన్న ప్రజల క్రీకవారదై కదిలిందుర మహేష్ అన్న కాంగ్రెసుకు సారదై ఇందుర మహేష్ అన్న ప్రజల క్రీకవారదై అడ్డంకులొచ్చిన పార్టీని వీడని తత్వం ఆపదంటే వస్తడురా పేదల నేస్తం కార్యకర్తలకు బలమై నిలిచిన శిఖరం నిలబడ్డడు మన మహేష్ అన్న జెండై నికరం పని చేసిండురా అన్న ప్రజలల్లోకెళ్ళి దొరికిండుర నాయకుడని గుర్తించర ఢిల్లీ కార్యకర్తలకు రావద్దన్నది ఏ కష్టం కట్టిందిర కాంగ్రెస్ పార్టీ అన్నకు పట్టం కదిలిందుర మహేష్ అన్న కాంగ్రెసుకు సారదై ఇందుర మహేష్ అన్న ప్రజల కీకవారదై కదిలిందుర మహేష్ అన్న కాంగ్రెసుకు సారదై ఇందుర మహేష్ అన్న ప్రజల క్రీకవారదై విద్యార్థి దశ నుండే తను చేసర పోరు పేదోళ్లకు బలమై తను ఎదిగిన తీరు ఈ నేలన తెచ్చర కాంగ్రెస్ జెండకు పేరు పిడికిలెత్తి మార్పు గోరే పల్లె తన ఊరు కొంచెత్తిండురా అన్నాయం వరుతడబడ్డా ఎత్తిండుర మన జెండని అభివృద్ధికి అడ్డ మార్పుకు సిద్ధం తెలంగాణ గడ్డ అధ్యక్షుడు అయ్యిండుర నిరుపేదల బిడ్డ కదిలిందుర మహేష్ అన్న కాంగ్రెసుకు సారదై ఇందుర మహేష్ అన్న ప్రజల కీకవారదై కదిలిందుర మహేష్ అన్న కాంగ్రెసుకు సారదై ఇందుర మహేష్ అన్న ప్రజల క్రీకవారదై తెలంగాణ ఇచ్చింది మన కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనను తెచ్చే పల్లెలన్నీ జుట్టి నాయకత్వానికి నాంది బలికే పేరును బట్టి మహేష్ గౌడన్నకు గట్టెర పిసిసి దట్టి సోనియమ్మ రాహుల్ గాంధీ గుండెల నిండై బట్టి విక్రమార్క రేవంతన్న అండా దండై నిలిచర మన మహేష్ అన్న పేదల జెండై అధిపతి అయ్యిండుర మన జెండకు గుండై కదిలిందుర మహేష్ అన్న కాంగ్రెసుకు సారదై ఇందుర మహేష్ అన్న ప్రజల క్రీకవారదై కదిలిందుర మహేష్ అన్న కాంగ్రెసుకు సారదై ఇందుర మహేష్ అన్న ప్రజల క్రీకవారదై జై 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 మహేష్ అన్న జన జాతర సాగెనో జయ బేరి మోగెనో జన జాతర సాగెనో జయ బేరి మోగెనో జయ
హో మన మహేశన్న జన హో రై ఎగిసెనో సమర శంఖమూదెనో సోనియా రాహుల్ గాంధీ మెచ్చిన మహేశన్న మన పిసిసి ప్రెసిడెంట్ పద 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 అరెరెర పద 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 చలో పద 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 పదమంటూ ప్రజాదండు గదిలెనో లక్ష్యమంటూ సాగెనో తెలంగాణ గడ్డ మీద మెరిసిన సింధూరమై విరిసిన మందారమై కాంగ్రెసు జెండ బట్టి అడుగు ముందుకేసెనో ఆయుధమై కదిలెనో ఉడుకునెత్తురు ఉప్పెనగా బూరుబాల కాంగ్రెసు జెండాలెత్తే జై 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 అరెరెర జై 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 చలో జై 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 అంటూ జనజాతర సాగెనో జయబేరి మోగెనో రైతు కూలి అన్నలంత చేయి చేయి గలిపి మహేశన్న వెంట వచ్చిరో కార్మికులు కర్షకులు కనకన కన మంది మహేశన్న వెంట గదిలిరో విద్యార్థి మేధావి మహానుభావులు మహేశన్నే మా నాయకుడంటూ పద 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 అరెరెర పద 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 చలో పద 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 పదమంటూ ప్రజాదండు గదిలెనో లక్ష్యమంటూ సాగెనో హరిజనులు గిరిజనులు బడుగు బలహీనులంత బాసటగా నిలిసిరో మహిళలు మైనార్టీలు బొమ్మ మహేష్ కుమార్ అన్న వెంట కథం దొక్కిరో రేవంతన్న బట్టి అన్న భరోసాతో మహేష్ అన్న మన కొరకు గదిలే జై 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 అరచల్ జై 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 చలో జై 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 అంటూ జనజాతర సాగెనో జయబేరి మోగెనో అగో సోనియమ్మ రాహుల్ గాంధీ నమ్మిన బంటే రమణ బొమ్మ మహేష్ కుమార్ అన్న రేవంతన్న అండతోని దండు గట్టి కదిలెరా అండగా తానుండెరా బీసీల బిడ్డగా ముందుకొచ్చినాడు టీపీసీ కిరణ సరదయినాడు చెర 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 అరెరెర చెర 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 ఆహా చెర 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 మెరిసేటి మెరుపల్లే వచ్చరా కాంతులనే పంచగా జై సోనియమ్మ జై జై కాంగ్రెస్
ఎత్తుకో బలే బలే పట్టుకో పట్టుకో కాంగ్రెస్ జెండా ఎత్తుకో నీ గుండెల నిండా అమరుల త్యాగాలు కళ్ళారా చూసింది అమ్మ మనసే అల్లాడిపోయింది 60 ఏళ్ల హరికోసనే దీక్షంగా సోనియమ్మ తెలంగాణనే పంచింది ఎగువతోటి తల్లి ముందడుగు వేసింది తెలంగాణ తల్లి సంకళ్ళు తెంచింది వెలుగుతోటి మన వాకిళ్ళు నింపింది తరతరాల తల రాతను మార్చింది తాను ఎన్నో ఇచ్చను మనకే ఎంతో చేసే తనకే ఏమిచ్చాం ప్రతిఫలముగా ఇచ్చినోళ్ళనే మరిచిపోయి ముంచేటోళ్ళ మాయల పడ్డాం వల్ల తప్పు జరగకుండా ఇప్పుడైనా మేలుకుందాం వాళ్ళు ఎత్తుకో పట్టుకో అరరరరర పట్టుకో కాంగ్రెస్ జెండా ఎత్తుకో నీ గుండెల నిండా పట్టుకో కాంగ్రెస్ జెండా ఎత్తుకో నీ గుండెల నిండా సోనియమ్మ అంటే తెలంగాణ అంటూ తెలంగాణ తల్లి సోనియమ్మ అంటూ పల్లె పల్లెలన్నీ కదిలి వస్తున్నాయి మళ్ళీ పోరుకైనా సిద్ధం అంటున్నాయి తెలంగాణను పంచిన చేతులే పరిపాలన ఇక చెయ్యాలి అంటూ కాంగ్రెస్ పార్టీనే కోరుకుందామంట సోనియమ్మనే వేడుకుందామంట ఇప్పుడు కాకపోతే ఎన్న తల్లి లాంటి పార్టీ రుణము ఇంకా ఎప్పుడు తీర్చేది కాంగ్రెస్ నే గెలిపించి సోనియమ్మకే కానుకిద్దాం సోనియమ్మకే ఇచ్చే గెలుపు ముందు తరాలకు దారి చూపు పట్టుకో బాల్ పట్టుకో పట్టుకో కాంగ్రెస్ జెండా ఎత్తుకో నీ గుండెల నిండా పట్టుకో కాంగ్రెస్ జెండా ఎత్తుకో నీ గుండెల నిండా It has been my dream to see the Congress government in Telangana that will work for all sections of our society. Jai Hind, Jai Telangana. కదం తొక్కరన్న కాంగ్రెస్ జెండలెత్తుకొని మహేష్ కుమార్ గౌడన్న అడుగులో అడుగేసుకొని కలిసి నడువరన్న కన్న తల్లి కాంగ్రెస్ తోని జననేత మహేష్ అన్నకు జైకొట్టు జెండెత్తుకొని పేదల నాయకుడు అతడే జనసేవకుడు కాంగ్రెస్ రథ సారథుడై అదిగో కదిలొస్తున్నాడు కదం దొక్కరన్న నువ్వు కదం దొక్కరన్న కాంగ్రెస్ జెండలెత్తుకొని మహేష్ కుమార్ గౌడన్న అడుగులో అడుగేసుకొని కాంగ్రెస్ జెండలెత్తుకొని మహేష్ కుమార్ గౌడన్న అడుగులో అడుగేసుకొని
కుమార్ గౌడన్న అడుగులో అడుగేసుకొని మహేష్ కుమార్ గౌడన్న అడుగులో అడుగేసుకొని పేద ప్రజల బతుకులను మార్చగదిలేరా అన్న కాంగ్రెస్ జెండెత్తుకొని కదం దొక్కెరా కాంగ్రెస్ జెండెత్తుకొని కదం దొక్కెరా కన్న తల్లి లాంటి పార్టీ కండువతోని అన్న తెలంగాణ పల్లెల గుండెల్లో నిలిచెరా తెలంగాణ పల్లెల గుండెల్లో నిలిచెరా యువజన నేతగా మొదలు అంచెలంచెలుగా ఎదిగి యువజన నేతగా మొదలు అంచెలంచెలుగా ఎదిగి తెలంగాణ కాంగ్రెస్ రథసారథుడై సాగుతుండు కదం దొక్కరన్న నువ్వు కదం దొక్కరన్నా కదం దొక్కరన్నా కాంగ్రెస్ జెండలెత్తుకొని మహేష్ కుమార్ గౌడన్న అడుగులో అడుగేసుకొని మహేష్ కుమార్ గౌడన్న అడుగులో అడుగేసుకొని కూలినాలి జనం బాధ తెలిసిన జెండా మనది ఇందిరమ్మ రాజీవుల కలల పంట ఇందిరమ్మ రాజీవుల కలల పంట సకల జనుల గోసలను చూసిన జెండా మనకు స్వరాష్ట్రాన్ని కానుకగా ఇచ్చేనంట స్వరాష్ట్రాన్ని కానుకగా ఇచ్చేనంట సోనియమ్మ రాహుల్ గాంధీ ఎత్తగా మురిసిన జెండా సోనియమ్మ రాహుల్ గాంధీ ఎత్తగా మురిసిన జెండా రేవంతన్న మహేష్ అన్న ఎగిరే ఎగ పద 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 కదం దొక్కరన్న నువ్వు కదం దొక్కరన్నా కదం దొక్కరన్న కాంగ్రెస్ జెండలెత్తుకొని మహేష్ కుమార్ గౌడన్న అడుగులో అడుగేసుకొని మహేష్ కుమార్ గౌడన్న అడుగులో అడుగేసుకొని కలిసి నడువరన్న కన్న తల్లి కాంగ్రెస్ తొలి జననేత మహేష్ అన్నకు జై కొట్టి జెండెత్తుకొని జననేత మహేష్ అన్నకు జై కొట్టు జెండెత్తుకొని పేదల నాయకుడు అతడే జన సేవకుడు పేదల నాయకుడు అతడే జన సేవకుడు కాంగ్రెస్ రథసారథుడై అదిగో కదిలొస్తున్నాడు కదం దొక్కరన్న నువ్వు కదం దొక్కరన్నా కదం దొక్కరన్న కాంగ్రెస్ జెండలెత్తుకొని బొమ్మ మహేష్ అన్న అడుగులో అడుగేసుకొని ఉమ్మ మహేష్ అన్న అడుగులో అడుగేసుకొని ఉమ్మ మహేష్ అన్న అడుగులో అడుగేసుకొని రెపరెపలాడుతూ జెండ ఎగిరిందో రేపటి పొద్దుకు ఊపిరోసిందో పేదొల్ల పెదవుల్ల నవ్వుల తిందో హద్దులు దాటిన సేవ చేసిందో త్యాగాల జెండ భుజానికెత్తి తరులుతున్నాడే మహేష్ అన్న వెంట సైన్యమై కాంగ్రెస్ జెండలెగరేసే అండ నిండో జెండ నింపుకున్నోడే తెలంగాణల నికాసైనోడే ఎగురుతున్న కాంగ్రెస్ జెండే మహేష్ అన్న ఎదురుంగా నిలిచేటి మొండి గుండే మహేష్ అన్న ఎగురుతున్న కాంగ్రెస్ జెండే మహేష్ అన్న ఎదురుంగా నిలిచేటి మొండి గుండే మహేష్ అన్న చూసిండు ప్రజలల్లా ఒక్కడిలా కలిసిపోయిండు నీతినే నిలువెత్తు నింపుకున్నాడు అహంకార కోటలెదరగొట్టాడు చిన్న భిన్నమైన చీకటింట కంటి చెమ్మ అన్న తుడిసెనంట వనసపడ్డోళ్లకు అయ్యే అన్న కలబడతాడు ఎదురుంగేమి ఉన్నా కొల్లోల బతుకుల్ల కలలేర వేసంగా ఊళ్ళల్లో వెలిగిన సూర్యుడైనాడు హే ఎగురుతున్న కాంగ్రెసు జెండే మహేష్ అన్న ఎదురుంగా నిలిచేటి మొండి గుండే మహేష్ అన్న ఎగురుతున్న కాంగ్రెస్ జెండే మహేష్ అన్న ఎదురుంగా నిలిచేటి మొండి గుండే మహేష్ అన్న
అధ్యక్షుడయ్యి యువతలో సరికొత్త ఉత్తేజమయ్యే సమస్యలేడున్న ముందుంటాడు పరిష్కారం చూపి భరోసైనాడు పేదోళ్ళ కోసము అన్నుండు రాయి జీవితం అంకితం అంటుండురా పొలంసక నడిసిండు పోరుబాట ఎదురించి నిలిచిండు ధ్వరల కోట నిరంకుశ పాలన పైనాడు మూడు రంగుల జెండ నింగికెత్తిండు ఎగురుతున్న కాంగ్రెసు జెండే మహేష్ అన్న ఎదురుంగా నిలిచేటి మొండి గుండె మహేష్ అన్న ఎగురుతున్న కాంగ్రెసు జెండే మహేష్ అన్న ఎదురుంగా నిలిచేటి మొండి గుండె మహేష్ అన్న సర్వాయి పాపన్న వారసుడు మెత్తని కత్తై బాధవా పిండు సోనియమ్మ రాహుల్ గాంధీ స్ఫూర్తి నిండిన గుండెతో కదిలినాడన్నా గాంధీ భవన్ గుడి అంటాడు ఈ సమాజమే బడి అనుకుంటాడు రేవంత్ అన్న వెంట అడిగేస్తాడు రేయి పగలు జనము తోడుంటాడు తెలంగాణ జన గంటనయ్యిండు సొంత రాష్ట్ర పోరు సైరనయ్యిండు ఎగురుతున్న కాంగ్రెసు జెండే మహేష్ అన్న ఎదురుంగా నిలిచేటి మొండి గుండె మహేష్ అన్న ఎగురుతున్న కాంగ్రెస్ జెండే మహేష్ అన్న ఎదురుంగా నిలిచేటి మొండి గుండె మహేష్ అన్న జన్మనిచ్చనే నిజామాబాదు గడ్డ కాంగ్రెస్ జెండనెత్తనే మన బహుజన బిడ్డ ప్రజల కోసము పట్టెర ఉద్యమ బాట తను గలము ఎత్తితే వనికెర దోపిడి కోట పలికిందుర పిలుపై జన గుండెల శబ్దం సాధించర శాసించ శక్తితో సంసిద్ధం జెండాను గుండె కత్త నాయకత్వము సిద్ధం ఒక్కొక్క మెట్టు ఓర్పుతో నగ్గిందుర యుద్ధం కదిలిందుర మహేషన్న కాంగ్రెసుకు సారదై మయ్యిందుర మహేషన్న ప్రజల తీకవారదై కదిలింద్ర మహేశన్న కాంగ్రెసుకు సారథై మయ్యింద్ర మహేశన్న ప్రజల తీగవారధై అడ్డంకులొచ్చిన పార్టీని వీడని తత్వం ఆపదంటే వస్తడురా పేదల నేస్తం కార్యకర్తలకు బలమై నిలిచిన శిఖరం నిలబడ్డడు మన మహేషన్న జెండై నికరం పని చేసిండురా అన్న ప్రజలల్లో కెళ్ళి దొరికిండుర నాయకుడని గుర్తించర ఢిల్లీ కార్యకర్తలకు రావద్దన్నది ఏ కష్టం కట్టిందిర కాంగ్రెస్ పార్టీ అన్నకు పట్టం కదిలిందుర మహేషన్న కాంగ్రెసుకు సారదై మయ్యిందుర మహేషన్న ప్రజల తీగవారదై కదిలింద్ర మహేశన్న కాంగ్రెసుకు సారథై మయ్యింద్ర మహేశన్న ప్రజల తీగవారధై విద్యార్థి దశ నుండే తను చేసర పోరు పేదోళ్లకు బలమై తను ఎదిగిన తీరు ఈ నేలన తెచ్చర కాంగ్రెస్ జెండకు పేరు పిడికిలెత్తి మార్పు కోరే పల్లె తన ఊరు కొంచెత్తిండురా అన్నాయం వరుతడబడ్డ ఎత్తిండుర మన జెండని అభివృద్ధికి అడ్డ మార్పుకు సిద్ధం తెలంగాణ గడ్డ అధ్యక్షుడు అయ్యిండుర నిరుపేదల బిడ్డ కదిలిందుర మహేషన్న కాంగ్రెసుకు సారదై మయ్యిందుర మహేషన్న ప్రజల తీగవారదై కదిలింద్ర మహేశన్న కాంగ్రెసుకు సారథై మయ్యింద్ర మహేశన్న ప్రజల తీగవారధై తెలంగాణ ఇచ్చింది మన కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనను తెచ్చే పల్లెలన్నీ జుట్టి నాయకత్వానికి నాంది బలికే ఎమ్మెల్యే గారికి అలాగే నాగరాజు ఎమ్మెల్యే గారికి మన రాజేందర్ రెడ్డి గారు మన శాసనసభ్యులు మనకొండ శాసనసభ్యులు గారికి అందరికీ కూడా స్వాగతం తెలియజేస్తూ మొట్టమొదటిగా
ఒక్క నిమిషం అందరు సైలెంట్ గా ఉండాలి. ఒక్క నిమిషం అందరు సైలెంట్ గా ఉండాలి. పిసిసి దట్టి సోనియమ్మ రాహుల్ గాంధీ గుండెల నిండై బట్టి విక్రమార్క రేవంతన్న అండా దండై నిలిచర మన మహేష్ అన్న పేదల జెండై అధిపతి అయ్యిండుర మన జెండకు గుండై కదిలిండుర మహేష్ అన్న కాంగ్రెస్ కు సారదై అయ్యిండుర మహేష్ అన్న ప్రజల గీకవారదై సభాధ్యక్షులు అదేవిధంగా సభకు నమస్కారం. ఈ రోజు గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ వాళ్ళు ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేసి మిగులు రాష్ట్రాన్ని అప్పులు కుప్పగా చేసినటువంటి బీఆర్ఎస్ వాళ్ళు ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని స్వతంత్రం తెచ్చిన పార్టీని, తెలంగాణ ఇచ్చిన పార్టీని దేశం కొరకు నెహ్రూ అదే విధంగా ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ప్రాణ త్యాగాలు చేసినటువంటి చరిత్ర కలిగినటువంటి ఈ కుటుంబం మీద దుష్ప్రచారం చేస్తూ బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు ఇద్దరు కూడా కుట్ర పన్ని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మీద అనవసరమైనటువంటి ఆరోపణలు చేస్తా ఉన్నారు. సోదరులారా, తెలంగాణ ఇచ్చినటువంటి యొక్క పార్టీని మనము గుండెల్లో పెట్టుకొని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉందని సందర్భంగా నేను తెలియజేస్తూ, రాహుల్ గాంధీ గారు 2 సార్లు ప్రధానమంత్రిగా అవకాశం వచ్చినా ఈ రోజు మన్మోహన్ సింగ్ గారికి మరి ఈ రోజు ప్రధానమంత్రిగా అవకాశం ఇచ్చి ఒక దళిత నేతగా దేశ అధ్యక్ష హోదాలో ఇచ్చి ఈ రోజు దేశాన్ని నాకు ముఖ్యమని చెప్పినటువంటి వ్యక్తి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చేసుకునేదాకా మనందరం కూడా కంకణబద్దులో సైనికులై రాబోయేటువంటి లోకల్ బాడీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికల్లో గెలిపించి ప్రతిపక్ష పార్టీలను పొందబెట్టే విధంగా ప్రతి కార్యకర్త యుద్ధ సైనికుల లెక్క పనిచేయాలని కోరుతూ అవకాశం కల్పించినటువంటి మరి యొక్క వర్ధనపేట ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. నమస్కారం. హన్మకొండ శాసనసభ్యులు రాజేందర్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. మరి మొట్టమొదటిసారి పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, మరి అదే విధంగా ఏఐసిసి జనరల్ సెక్రటరీ నటరాజన్ గారు వరదనపేటకు ప్రత్యేకంగా వరంగల్ జిల్లాకు రావటం నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాం ఇవాళ. ఎందుకంటే ఒక నిజమైన కార్యకర్త ఎట్లా ఉంటారు అని అంటే వారిని చూసి నేర్చుకోవాలి ఇవాళ. మరి ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం కూడా మనం తెలుసుకోవాలి. మీటింగ్కి వచ్చినమా పోయినమా అనేది కాదు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలలో ఏమేమి అమలు చేసినామనేది మనం గుర్తు చేసుకోవాలి ఇవాళ. మరి ప్రతిపక్షాలకు అవుపడతలేవట, కళ్ళు లేవా, కళ్ళు ఉండగా ఇంకేమైనా జరిగిందా? ఇవాళ కరెంట్ ఇస్తున్నామా లేదా? 200 యూనిట్లది. 2 లక్షల రూపాయల మాఫీ చేసినామా లేదా? ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినామా లేదా? మహిళలకు ఫ్రీ బస్ ఇచ్చినామా లేదా? ఇవాళ ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేసుకుంటూ వస్తే 6 గ్యారంటీలు ఏమైంది అని చెప్పి మళ్ళోసారి దుష్ప్రచారం చేయడానికి సోషల్ మీడియాలో 2 యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త ప్రజల్లోకి వెళ్లి మనం ఏమి చేసినాం అనేది చెప్పాలి. 1. 2, వీళ్ళు ఏ విధంగా మోసం చేస్తున్నారు, బీజేపీ టిఆర్ఎస్ ఇద్దరు దొంగలు కలిసి ఏ విధంగా ప్రజల్ని మోసి ఒకడో ప్రాంతీయ తత్వం అంటాడు, ఇంకోడో మత తత్వం అంటాడు. వీళ్ళు తప్ప మరి మీరు ఏం చేసిర్రా బాబు అంటే ఏది లేదు, క్వశ్చన్ మార్క్. కాబట్టి మనం ప్రజలలోకి వెళ్లి గల్లీలోకి వెళ్లి కాంగ్రెస్ పార్టీ కూడా చరిత్ర ఇదిరా బాబు. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో గాంధీ కుటుంబం చేసిన త్యాగం ఎవరైనా కొసెల్లిండ్రా ఒక్కరన్నా? అందరూ మధ్యంతరంలో చనిపోయినరే. ఇవాళ అట్లాంటి త్యాగ కుటుంబాల మీద కేసులు పెట్టి ఇబ్బందుల పాలు చేస్తూ కొత్త చట్టాలను పట్టుకొచ్చి నాయకులను జైలు పెట్టి ఆలోచన చేస్తున్నారు. కాబట్టి దయచేసి రాబోయే ఎలక్షన్లలో దొంగలు అడ్డదారులు రాబోతున్నారు. మరి ఇప్పుడున్న ఎలక్షన్లు ఏం లేవు. పిసిసి అధ్యక్షులు గాని నటరాజన్ గారు గాని ఇవాళ ఎలక్షన్లు ఉన్నాయని రాలే.
రాబోయే ఎలక్షన్లు అవి మీవి మావి కావు. మమ్మల్ని మీరు అందరు కలిసి గెలిపించిండ్రు, ఈడ కూర్చోబెట్టిండ్రు. ఇప్పుడు మిమ్మల్ని గెలిపించి మనం చేసిన వాస్తవాలు చెప్పి మిమ్మల్ని గెలిపించడానికే ఇక్కడికి రావటం జరిగింది. మనం అబద్ధం చెప్పవలసిన అవసరం లేదు. ఉన్న వాస్తవమే చెప్పి గల్లా ఎగిరేసి ఓటు అడుక్కుందాం. ఆ హక్కు మనకు మాత్రమే ఉన్నదని మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మహబూబాబాద్ ఎమ్మెల్యే గారు రామచంద్ర నాయక్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. జై కాంగ్రెస్! అందరూ చేతులు గట్టిగా పైకెత్తాలి. జై కాంగ్రెస్! రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వం, మీనాక్షి గారి నాయకత్వం, మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వం. థ్యాంక్ యూ అన్నదారా. దేశంలో ఇటు రాష్ట్రంలో గత 78 సంవత్సరాల కాలంలో సుదీర్ఘ పరిపాలన చేసిన కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు తప్ప 10 సంవత్సరాల్లో మోడీ, 10 సంవత్సరాల్లో కేసీఆర్ ప్రజాధనాన్ని కొల్లగొట్టి అక్కడ ఆదాని అంబానీ కట్టబెడుతుంటే ఇక్కడ కుటుంబ సభ్యులు కట్టబెట్టిన సన్నాసులు ఈ రోజు యూరియా సంక్షోభాన్ని సృష్టించి ఇల్లు కాలిందని రైతులు ఏడుస్తుంటే నిప్పు దొరికిందని చెప్పి టీఆర్ఎస్ వాళ్ళు తిరుగుతా ఉన్నారు. మిత్రులారా, ఏదేమైనా రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి హామీని, సోనియామ్మతో ఇప్పించిన ప్రతి హామీని నిలబెట్టుకునే కార్యక్రమం ఈ రాష్ట్రంలో సాగుతా ఉంది. ఒక్కొక్క హామీ రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ ఇబ్బందికరంగా ఉన్నా గానీ ఉన్న దాంట్లో పేదవారకు పథకాలు ఇచ్చే కార్యక్రమం ఈ రాష్ట్రంలో సాగుతా ఉంది. ఏది ఏమైనా ఈ ప్రభుత్వాన్ని 20 సంవత్సరాలు కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది. రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేసేదాకా ప్రతి కార్యకర్త నడుం కట్టి ముందు నడవాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా అక్కలకు అందరికీ పేరు పేరున నమస్కారం తెలుస్తున్నా. జై భీమ్, జై బాపు, జై జగత్. థ్యాంక్ యూ మిత్రులారా. యశస్విని రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలు, ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారికి, టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, మంత్రివర్యులకి, తోటి శాసనసభ్యులకి, కాంగ్రెస్ కుటుంబ సభ్యులకి, ఇక్కడ ఉన్న ఒక్కొక్క కాంగ్రెస్ సైనికుడికి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు. ఈరోజు ఈ జనహిత పాదయాత్రకి మీరందరూ ఇంత పెద్ద ఎత్తున తరలి రావడం చూస్తే అవతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఆల్రెడీ లోకల్ బాడీ ఎలక్షన్ లో డిపాజిట్లు కూడా రావన్నది వాళ్ళకి అర్థమైతుంది. అప్పుడు అసెంబ్లీ ఎన్నికల ముందు ఒక్కొక్క కాంగ్రెస్ కార్యకర్త ఒక సైనికుడై పోరాడినరు. మీరందరూ కొట్లాడినరు కాబట్టి ఈరోజు మేము గెలిచిన ఎమ్మెల్యేల లెక్క. అది మేము మర్చిపోలే. ఇప్పుడు మీకోసం చేసే సమయం. మీరందరూ ఇన్ని సంవత్సరాలు అధికారం మనకు లేనందుకు మీ అందరికి పదవులు వచ్చి నిమ్మలంగా ఉండాలని కోరుకుంటున్నాం. ప్రతి ఒక్క కష్టపడ్డ కాంగ్రెస్ కార్యకర్తకి ఖచ్చితంగా పదవి వచ్చి తీరుతుంది. మరి వాళ్ళ లెక్క మోసపు మాటలు చెప్పుడు మాకు రాదు. వాళ్ళదేమో చెప్పే ప్రభుత్వం, మన చేసే ప్రభుత్వం. ఎప్పుడు దొంగ మాటలు చెప్పుకుంటా వాళ్ళు తిరుగుతారు. కానీ కాంగ్రెస్ వాళ్ళకి అట్లా మాయ మాటలు రావు. వాళ్ళేమో చారానా చేస్తే బారానా ప్రచారం చేసుకుంటారు. మనం బారానా కన్నా ఎక్కువ చేసిన చారానా ప్రచారం కూడా చేసుకోము. ఒక్కొక్కరు ఆలోచన చెయ్యాలి. చేతికొచ్చి డబ్బులు పడితేనే కాదు. కరెంటు బిల్లు ఎంత? నెలకి 800 నుంచి 1000 రూపాయలు ఒక్కొక్కల ఇంట్లో కరెంటు బిల్లు ఎవరికైనా భారం అవుతుందా? లేదు. మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి సామాన్యులందరికీ కూడా కరెంటు బిల్లు ఫ్రీగా, అంటే 200 యూనిట్ల లోపల కరెంటు బిల్లు ఫ్రీగా. ఇంకా ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రభుత్వ పథకాలు చాలా ఉన్నాయి. ఇల్లు ఆనాడు ఇందిరమ్మ రాజ్యంలోనే ఇల్లు వచ్చినాయి. ఇందిరమ్మ రాజ్యాంగం అనగానే గుర్తొచ్చేది ఏంది? ఇందిరమ్మ ఇల్లే కదా. మళ్ళా దాన్ని తలపిచ్చే విధంగా ఇప్పుడు నియోజకవర్గానికి 3500 ఇల్లు వచ్చినాయి. ఇంకా కూడా 2 విడతలు ఉన్నాయి. అందరికి కూడా ఇల్లు వస్తాయి.
ఇంకొకటి యూరియా అని ఇందాక మా అన్న అంటుంటే గుర్తొచ్చింది. ఎట్లున్నారంటే యూరియా లేదని బీఆర్ఎస్ వాళ్ళు రోడ్డెక్కి పంచాయతీ చేస్తుండ్రు. నిన్ననే రాయపర్తిలో ఒక బీఆర్ఎస్ డైరెక్టర్ 20 బస్తాల యూరియా ఇంట్లో పెట్టుకుండు. అంటే అది చేసేది వాళ్ళే, మళ్ళా దొంగల లెక్క ఇంట్లో పెట్టుకునేది వాళ్ళే, లేదని ప్రచారం చేసేది వాళ్ళే. ఆ దొంగలను నమ్మకండి. కాంగ్రెస్ కార్యకర్తలందరూ ఒక్కటై ఉండాలి. కాంగ్రెస్ కార్యకర్తలందరూ ఒక్కటై ఉండాలి. మనం అందరం కలిసి కొట్లాడదాం. ప్రతి దగ్గర ఎగిరేది కాంగ్రెస్ జెండా. కాంగ్రెస్ జెండా ఎగురుతుంది, అందులో ఎటువంటి అనుమానం లేదు. మరి కొట్లాడడానికి మీరు అందరు సిద్ధంగా ఉన్నారా? ఇప్పుడు మీకోసం మేము కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. మీకోసం మీరు ఏకంగా ఉండడానికి సిద్ధంగా ఉండండి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. గౌర్నకల్ ఎమ్మెల్యే గారు మురళీ నాయక్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. ఈరోజు జనహిత పాదయాత్ర ఇల్లంత నుండి మనం దాదాపు 5 కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేసుకుంటూ గౌరవ ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు, అదేవిధంగా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ మనమందరం దాదాపు 4 గంటల నుంచి 8 గంటల వరకు మనము నిరీక్షణ చేసుకుంటూ మన గౌరవ సభ్యుల కొరకు వెయిట్ చేసుకుంటూ ఈ పాదయాత్ర నిజంగా కూడా ఎప్పటికీ చిరస్మరణీయంగా గుర్తుండిపోయే యాత్ర. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మనం ఇచ్చినటువంటి వాగ్దానాలు, అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు ప్రజల్లోకి వెళ్తా ఉంది. ఇప్పుడు మన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వారి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సన్న బియ్యం కార్యక్రమం, ప్రతి పేదోడి ఇంట్లో 3 పూటల సన్న బియ్యం వండుకొని తింటున్నాం. అందుకే ప్రజల్లో చాలా నమ్మకం ఏర్పడింది మన ప్రభుత్వం మీద. అందుకే మనం చూసాం కాంగ్రెస్ పార్టీ జనాల్లో బాగా పుంజుకుంటా ఉంది. మనం చూసాం గత ఎలక్షన్లలో రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు నడిచిండు. అంత నడిచినా కూడా మనకు కేవలం 100 ఎంపీ సీట్లే వచ్చినాయి. ఎందుకు తగ్గిందో మీకు తెలుసా? బీజేపీ పార్టీ నోటు చోరీ మీద ఎగబడతా ఉంది. ప్రజల్లో విశ్వాసం కలగలేకపోతా ఉంది. కేవలం ఓట్ల ద్వారా గెలవాలని చెప్పేసి ఓటు చోరీకి పాల్పడి మనల్ని కాంగ్రెస్ పార్టీని చిన్నాభిన్నం చేస్తా ఉంది. అదేవిధంగా వారందరూ రిలీజియస్ రాజకీయాలు చేసుకుంటూ ముస్లింలకు హిందువులకు మధ్య ఎడం పెట్టుకుంటూ చిల్లర రాజకీయాలు చేసుకొని వాళ్ళు ఇప్పుడు గద్దెనెక్కిండ్రు 3వసారి. ఈసారి మనందరం ఏకమవుదాం. రాబోయేది స్థానిక సంస్థల ఎన్నికలు. మీరు మా కొరకు కష్టపడి దాదాపు 50,000 పైచిలకు మెజార్టీతోటి మమ్మల్ని గెలిపించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చిండ్రు. ఇప్పుడు మీ వంతు, మీ కొరకు మేము హర్నిశలు కృషి పడతాం. అదేవిధంగా మీ ఎలక్షన్ల కొరకే మన ఏఐసిసి ఇన్ఛార్జ్ అయినటువంటి మీనాక్షి నటరాజన్ గారు, అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్ గారు ఇద్దరు వచ్చి మీ కొరకు ప్రచారం చేయడానికి, మీ కొరకు మేము నిలబడుతున్నాం, మిమ్మల్ని గెలిపిస్తామని చెప్పేసి వారు ఈ రోజు ఈ పాదయాత్రను కంకణబద్ధేందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మనమందరం రాబోయే స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీ తోటి మనకున్నటువంటి నాయకులను, సర్పంచ్లను, ఎంపీటీసీలను, ఎంపీపీలను, జడ్పీటీసీలను గెలిపించే బాధ్యత మాది. అదే విధంగా రాబోయే 2029 ఎలక్షన్లలో రాహుల్ గాంధీ గారిని ప్రధాన మంత్రి చేసేంత వరకు మనం అందరం ఏకమవ్వాలని తెలియజేస్తూ ఈ గొప్ప అవకాశం ఇచ్చినటువంటి కార్యకర్తలందరికీ పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుస్తున్నాం. జై కాంగ్రెస్. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, మల్లికార్జున్ ఖర్గే గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వం, మీనాక్షి నటరాజన్ గారి నాయకత్వం. జై కాంగ్రెస్. మురళీ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. వేదిక మీద ఉన్న
మరి మా శ్రేయభిలాషి మహేష్ అన్నకు, అలాగే పెద్దలు అమ్మ మీనాక్షి నటరాజన్ గారికి, మరి రేవంత్ అన్నకు, మరి మన మంత్రి కొండా సురేఖ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకు, మరియు వర్ధన్నపేట వివిధ కాన్స్టిట్యూన్సీ వచ్చిన నాయకులందరికీ కూడా పేరు పేరున నమస్కారం. భీమ్ నరేంద్ర అని ఉంటే పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. మరి మీరు ఒకటే మాట అడుగుతున్నా, ఇలా రేవంత్ అన్న ముఖం చూడాలి, అమ్మ ముఖం మీనాక్షి నటరాజన్న ముఖం చూడాలి, రేవంత్ అన్న రేపు మహేష్ అన్న ముఖం చూడాలి, ఆడ రాహుల్ గాంధీ గారి చూసి స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ గెలుపు కంపల్సరిగా చేయవలసిన బాధ్యత మీకుంది. 24 గంటలు మీరు ఎప్పుడు పిలిపిస్తే కొండమూరులు మీ ఇంటి ముంగడ వాడతాడు, ఎవరు ఇబ్బంది పెట్టినా కూడా కొండమూరులు ఉంటాడు అని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. మనందరి ప్రియతమ నేత, మనందరం కూడా అన్నాన్ని పిలుచుకునే, ప్రేమగా పిలుచుకునే అన్న వేమన గారిని ఒక్కసారి మా వర్ధన్నపేటకు రావడం మా అదృష్టంగా భావిస్తున్నా. మాకున్న కష్టాలన్నింటినీ చెప్పుకోవడానికి మాకొక అన్నున్నాడని మేము ఎప్పుడు కూడా భావిస్తాం. ఆ అన్నగారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నా. తెలంగాణ పిసిసి అధ్యక్షులు పెద్దలు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆధ్వర్యంలో తెలంగాణ జనహిత పాదయాత్ర ఈరోజు వర్ధన్నపేట నియోజకవర్గంలో జరుగుతున్న సందర్భంలో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు, గౌరవనీయులు, అఖిల భారత కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మన ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ గారికి, జిల్లా పార్టీ అధ్యక్షులు స్వర్ణమ్మ గారికి, స్థానిక శాసనసభ్యులు మీ అభిమాన నాయకుడు నాగరాజు గారికి, వేదిక మీదున్న శాసన సభ్యులకు, పార్లమెంట్ సభ్యులకు, నియోజకవర్గ మరియు జిల్లా స్థాయి నాయకులందరికీ, ముఖ్యంగా వర్ధన్నపేట నియోజకవర్గంలో కదిలి వచ్చిన కార్యకర్తలకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 20 నెలలు కంప్లీట్ అయింది. ఈ 20 నెలలలో ఇవాళ మన పిసిసి అధ్యక్షుల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకి మన ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు ప్రజలకు అందుతున్నాయా లేదా, అవి ఏ విధంగా జరుగుతున్నాయి అనే విషయంతో మీనాక్షి నటరాజన్ గారు, పిసిసి ప్రెసిడెంట్ గారు ఇద్దరు ప్రజల దగ్గరికి వచ్చే మన కార్యక్రమాల గురించి తెలుసుకోవడం జరుగుతున్నది. ఇవాళ 20 నెలల్లో జరిగిన ప్రభుత్వ కార్యక్రమాల్లో మనందరం కూడా గర్వంగా చెప్పుకునే విధంగా ఈ ప్రభుత్వం పనిచేసిందనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇవాళ ఏడికి పోయినా ఈ గత 10 సంవత్సరాలు జరిగిన కార్యక్రమాలకు కానివ్వండి, ఇవాళ పేదోని పక్షాన ఉండి పనిచేస్తున్న ఈ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలోని ఈ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం యొక్క గొప్పతనం మీ అందరికీ కూడా తెలుసు. ఇవాళ చూస్తున్నాం, ఏడికి పోయినా రైతాంగానికి సంబంధించి ఇవాళ రైతు భరోసా కింద కానివ్వండి, రైతు రుణమాఫీ కింద కానివ్వండి, దాదాపు 70,000 కోట్ల రూపాయలు రైతాంగానికి ఖర్చు చేసిన ప్రభుత్వం 20 నెలల్లో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. దాంతో పాటు ఇవాళ చూస్తున్నాం, ఏ ఊరికి పోయినా కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులుగా, కార్యకర్తలుగా గర్వంగా చెప్పుకునే విధంగా ఇవాళ సన్నబియ్యం కానివ్వండి, రేషన్ కార్డులు కానివ్వండి, ఇందిరమ్మ ఇండ్లు కానివ్వండి, ఇవాళ 200 యూనిట్ల గ్యాస్ కానివ్వండి, 500 రూపాయల సిలిండర్ కానివ్వండి, ఇవాళ
పేదవాని పక్షాన ఉండి పనిచేస్తున్న ఈ ప్రభుత్వం గురించి మనం గర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ మన పిసిసి గారు, మన మీనాక్షి గారు నడుస్తున్న ఈ యాత్ర కూడా కాంగ్రెస్ పార్టీ చేసిన పనులు ఇవాళ గర్వంగా పేదవానికి చేరుతున్నాయనే గొప్పతనంతో మీరిచ్చే ధైర్యము, మీరిచ్చే బలముతోటే ఇవాళ రాష్ట్రం అంతా కూడా పాదయాత్ర జరుగుతున్నది. ఇవాళ ఒకటే, రాబోతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇవాళ మనం బీసీ బడుగు బలహీన వర్గాలకు సంబంధించి దేశంలో ఎక్కడ కూడా ఎవరు చేయని విధంగా ఇవాళ ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం 42% రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి స్పష్టంగా నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇవాళ చెప్పగలుగుతున్నాం, ఇవాళ కింది నుంచి గ్రామం నుంచి మొదలు పెడితే కేంద్రం వరకు, రాష్ట్రపతి భవన్ వరకు కూడా ఇవాళ 42% రిజర్వేషన్ల గురించి కొట్లాడింది మన కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఏది ఉన్నా ఇవాళ తప్పకుండా, ఎందుకంటే ఇవాళ ప్రజల దగ్గరకు వచ్చిందే ఇవాళ మనం చేసిన కార్యక్రమాలు చెప్పుకుంటానికి. దయచేసి మేము ఒక్కలమే చెప్తే కాదు, మీరందరూ కూడా ఈ ప్రభుత్వానికి ఒక గొంతుకై ఇవాళ చేస్తున్న కార్యక్రమాలను పల్లె పల్లెకు, వాడకు తీసుకుపోవాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన మీ అందరికీ, పాల్గొన్న మీ అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు, నమస్కారాలు. థ్యాంక్ యూ. రాబోయే ఏవైతే ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయో వాటిని గురించి కూడా మనం అంతా కూడా ప్రతి వాడవాడలో ఇల్లు కూడా తిరగాల్సిన అవసరం ఉంది. వర్ధన్నపేట నా కుటుంబ సభ్యులందరికీ కూడా నేను ఒకటే చెప్తున్నా, వర్ధన్నపేటలో ఒక్క జెండా కూడా టిఆర్ఎస్ కానీ బీజేపీ జెండా ఎగరకూడదని తెలియజేస్తున్నాను. మీ తోడుగా మేము ఉంటాం, మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాం. మీ తోడుగా నాగరాజు గారు ఉన్నారు. నాగరాజు గారిని అహర్నిశలు కూడా ఆయన కోసం మీరు కష్టపడ్డారు, మీకోసం ఆయన కష్టపడతాడు. తప్పకుండా కూడా ఇక్కడ గెలుపు కాంగ్రెస్ పార్టీదే తప్ప మరొక పార్టీ ఉండకూడదని తెలియజేస్తూ నాగరాజు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. జై కాంగ్రెస్. చేతులున్న వాళ్ళందరూ చేయలేదండి దయచేసి. జై కాంగ్రెస్. ధన్యవాదాలు సోదరులారా. ఈరోజు మనకు పెద్దలు మహేష్ అన్న, అలాగే మీనాక్షి నటరాజన్ రావడం చాలా అదృష్టం. అన్నగారు ఫోన్ చేశాడు, ఫోన్ చేసి నాగరాజు నీకు నేను ఒక టాస్క్ ఇస్తున్నా, ఆ టాస్క్ ను కంప్లీట్ చేయాలన్నాడు. అన్నా మీరు ఇచ్చిన విశ్వాసంతో నా ప్రజలు ఎలాగైతే టికెట్ ఇచ్చినందుకు గెలిపించుకున్నారో తప్పనిసరిగా ఈ ప్రోగ్రామ్ ని కూడా నేను సక్సెస్ చేస్తా అని చెప్పినాను. కానీ అందరూ కూడా కొంచెం నిరాశగా ఉన్నారన్న. మీరు 2 days ప్రోగ్రామ్ ఇచ్చారు. రేపు మనకు యాక్చువల్గా శ్రమదానం, టెంపుల్ దర్శనం, అలాగే మా కార్యకర్తలందరితో టిఫిన్ చేసి వారితో ముచ్చటిస్తారనుకున్నాం. కానీ మీకు అనివార్య కారణం వల్ల మీకు పైనుండి ఆదేశాలు బీహార్ వెళ్ళడానికి కార్యక్రమం వచ్చింది కాబట్టి మీరు రేపటి ప్రోగ్రాం పోస్ట్పోన్ చేసారు. తప్పగా మళ్ళీ మీనాక్షి మేడం అలాగే మహేష్ అన్న మళ్ళీ వచ్చి మన అందరితో ముచ్చటిస్తారు. ఈ విషయం అందరికీ నేను చేతులెత్తి నమస్కరిస్తున్నా. ఎవరు కూడా నిరుత్సాహపడద్దు. అందరు చెప్తున్నారు ఫస్ట్ వీక్ లో తప్పనిసరిగా మహేష్ అన్న ఉన్ను నటराजन मैडम तప్పనిసరిగా వస్తారు. मैडम यहाँ पर जितने भी मेरे कॉन्स्टिट्यूंट्स के लोग हैं पूरे दलित और गरीब है मैडम, ज्यादा से ज्यादा मट्टी उठा के जीते, मट्टी के ऊपर उनका जीवन चलता मैडम. ये पुराना समिति है लेकिन अभी तक इसके तरफ कोई नायक ठीक नहीं था. तब 30-35 साल से इधर कुछ भी अभिवृद्धि नहीं हुआ, ఎలాంటి అభివృద్ధి జరగలేదు. కానీ రేవంత్ అన్న నా పైన విశ్వాసం ఉంచి మీ దగ్గరికి పంపిండు. మీరందరూ కూడా నన్ను విశ్వాసంతో నాపై ఓట్లేసి గెలిపించినందుకు మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తా. తప్పనిసరిగా ఇక్కడ మనం మజిల్ పవర్ లేక ఇంకేదో పవర్ చూపెట్టడానికి రాలేవు. మనం అందరం కూడా ఒకటే. ఒక్కసారి అందరు కూడా నాతో నినాదం కలపండి, बोलो कांग्रेस पार्टी के लिए. అందరు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే. ఇక్కడ ఒక్కటే నినాదం, కాంగ్రెస్ నినాదం. నాగరాజన్నను లేక ఇంకేదో కాదు, కాంగ్రెస్ నినాదం. ఎందుకంటే పెద్దలు ఏఐసిసి నుండి వచ్చారు, మన క్రమశిక్షణ చూస్తున్నారు. ఇప్పుడు చక్కగా మనం
5 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చినాం. ఏ మాత్రం కూడా ఇబ్బంది కలిగిన నా కార్యకర్తలకు చేతులిచ్చి క్షమించమని వేడుకుంటున్నా. ఎందుకంటే పోలీస్ అధికారులు కొంచెం నూపుతారు, నెట్టేస్తారు, తప్పదు. అది మనకు విధి నిర్వహణ భాగంలో మనం అందరినీ కూడా ప్రొటెక్ట్ చేయవలసిన బాధ్యత ఉంటుంది. కాబట్టి ఆ పోలీసు వాళ్ళను మనం తప్పుగా భావించద్దు. మీ అందరికీ తెలుసు ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలు ఏ విధంగా మనం అందరం ఐక్యంగా ఉండి వర్ధనపేటను అభివృద్ధి దిశలో తీసుకుపోతున్నాం. 200 కోట్లతోని మీ అందరికీ ఇక్కడ ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా స్కూల్ ను రేవంత్ అన్న గారు అడగంగానే నాకు శాంక్షన్ చేసిండ్రు. మీ అందరి తరఫున వారికి శిరస్సు వంచి రేవంత్ అన్న గారికి ధన్యవాదాలు తెలుపుతున్నా. అలాగే మిమ్మల్ని గెలిపించుకోవాల్సిన బాధ్యత నన్ను ఎలాగైతే విశ్వాసంతో గెలిపించిందో మీ అందరినీ కూడా నేను భుజస్కంధాల మీద చేసుకొని తప్పనిసరిగా మిమ్మల్ని గెలిపించుకుంటా అని మాట ఇస్తున్నా. మీరందరూ కూడా ఐక్యంగా ఉండాలి. 5 ఏళ్ళు కలిస్తేనే అన్నం తినగలుగుతాం. 1 ఏళ్ళు విడిపోయినా కూడా అన్నం తినడానికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి మనలో ఎన్ని తారతమ్యాలు ఉన్నా ఏమున్నా కూడా మనం అందరం ఐక్యంగా ఉండి ఈ యొక్క రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లను మనం తప్పనిసరిగా గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇకపోతే బీజేపీ బీఆర్ఎస్ చీకటి మిత్రులు మనం చూస్తున్నాం. రైతులను ఉసిగొల్పుతున్నారు యూరియా విషయంలో. అక్కడేమో మాది పొరపాటు అయిందంటున్నాడు కిషన్ రెడ్డి, తర్వాత అలాగే బండి సంజయ్, రఘునందన్ రావు అందరూ కూడా మాలో పొరపాటు అయింది, మేము సరిగా అంచనా వేసుకోలే, సింధూర్ యుద్ధం వల్ల యూరియా చైనా నుండి మిగతా కంట్రీ నుండి దిగుబడి చేసుకోలేకపోయినామంటే ఇక్కడనేమో మన రైతులను తప్పుదో పట్టించే విధంగా వారిని ఎగేస్తూ పెద్దగా బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వచ్చింది, రైతులకు కష్టాలు వచ్చినాయని మన పార్టీని బదనం చేస్తున్నారు. కాబట్టి సోదరులారా, మీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ మాయమాటలకు మీరు లోన్ కావద్దని, మీరు ఎట్టి పరిస్థితుల్లో మన పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతుల పక్షపాతి, రైతులను కాపాడుకునే పార్టీ. అలాగే బీజేపీ ఓట్ చోరీతోని ఈ రోజు రాహుల్ గాంధీ గారు సుమారు గంటన్నర మనకు వారు క్లియర్ గా మనకు ఏ విధంగా ఓటు దొంగతనం చేసిండ్రు అనేది చెప్పారు. మనం ఎన్ని రోజులు మిషనరీలో తప్పునా అనుకున్నాం, మిషనరీలో కాదు, ఈవీఎంలో తప్పు కాదు. దొంగలు బీజేపీ దొంగలు ఓట్లను ఉన్నకాడ లేని కాడ ఒక ఇంట్లో 40 ఓట్లుగా సృష్టించి ఈ రోజు మన ప్రభుత్వాన్ని, మనం రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి కాకుండా చేసిన పార్టీ బీజేపీ పార్టీ. కాబట్టి మతతత్వ పార్టీని మన పొలిమేరలో కూడా రాలేకుండా చూడవలసిన బాధ్యత ప్రతి కార్యకర్తకు ఉంది. మనం ఇన్ని సంక్షేమ పథకాలు చేసుకుంటూ పోతుంటే కదా మన బీఆర్ఎస్ నాయకులు వాటి టిల్లుగాడు ఎంతసేపు మన ముఖ్యమంత్రి గారిని అవగౌరవపరిచినట్టుగా మాట్లాడుతున్నారు. కాబట్టి ఖబర్దార్ బిడ్డ, ఇంకోసారి మా ముఖ్యమంత్రి గారు గారిని మా నాయకులను గారి మీరు కించపించినట్టు మాట్లాడితే తరిమి కొడతామని ఈ అందరి ముందు హెచ్చరిస్తున్నాం ఈ మీడియా ద్వారా. కాబట్టి సోదరులారా, దేశాన్ని తెలంగాణలో మనం ఏదైతే కొట్లాడినామో, దేనికైతే తెలంగాణ సాధించుకున్నామో, కల్వకుంట్ల కుటుంబం ఒక్కటే బాగుపడ్డది. కల్వకుంట్ల కుటుంబం సంపాదించిన ధనంతో ఈరోజు మొత్తం గొర్రెల కంటే హీనంగా వాళ్ళ పార్టీలను నడుపుకుంటూ ఆ దోసుకున్న పార్టీతోని మన పైన దుష్ప్రచారాలతోని సోషల్ మీడియా ఎక్కడో దుబాయ్ అక్కడిక్కడ కూర్చొని ఆ మీడియా ద్వారా మన పైన అనునిత్యం మన పైన దాడులు చేస్తున్నారు. కాబట్టి దయచేసి ఈ యొక్క అవకాశం వచ్చింది మనకు, సుదీర్ఘ అవకాశం. ఎన్నో రోజుల నుండి, గత 10 ఏళ్ల నుండి మీరు నాయకులు లేక గ్రామాలలో ఇబ్బంది పడుకుంటూ కేసుల పాలవుతూ ఈ రోజు మనకు సమయం వచ్చింది. ఒక నాయకుడు లేక ఇన్ని రోజులు మీరు ఎదురు చూసిండ్రు. ఇప్పుడు ఒక మంచి నాయకత్వం వచ్చింది, ఒక లీడర్ వచ్చిండు. బాస్ కాదు రేవంత్ అన్న అంటే ఈజ్ ఎ లీడర్, ఈజ్ నాట్ ఏ బాస్. బాస్ ఎప్పుడు ఫామ్ హౌస్ లో పడ్డాడు, లీడర్ ప్రజలలో ఉంటాడు. రేవంత్ అన్న మన ప్రజల్లో మనిషి. కాబట్టి మన వారి నాయకత్వంలో రాబోయే ఎలక్షన్ లో, ఈ లోకల్ బాడీ ఎలక్షన్ లో మనం అందరం కూడా అన్నగారిని వారికి ఇక్కడ నుండి ఏ విధంగా అయితే నన్ను బహుమానంగా పంపించిందో ఆ రోజు చెప్పిన వర్ధన్నపేట గెలిస్తే మన కాంగ్రెస్ ప్రభుత్వం మన దగ్గర రాష్ట్రంలో వస్తుందన్నాం. ఆ విధంగా మీరు గెలిపించింది. కాబట్టి ఈసారి కూడా ప్రతి నాయకుడిని లోకల్ బాడీలో సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీలను, ఎంపీపీలను గెలిపించుకునే బాధ్యత మనం అందరం సమిష్టిగా తీసుకొని ముందుకు వెళ్ళాలని మనం అందరం కూడా మహేష్ అన్నకు మాటిద్దామా? సిద్ధమా? థ్యాంక్ యూ సోదరులారా. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి పేరు పేరున శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. జై కాంగ్రెస్. ప్రియతమ నాయకులు కొండా సురేఖ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నారు.
సభకు నమస్కారం. ఈరోజు మన ఏఐసిసి జనరల్ సెక్రటరీ సోదరి మీనాక్షి నటరాజన్ గారు, మన పిసిసి ప్రెసిడెంట్ సోదరులు మహేష్ అన్న గారు, వర్ధన్నపేట శాసనసభ్యులు సోదరులు నాగరాజు గారి నాయకత్వంలో జనహిత పాదయాత్ర వర్ధన్నపేటలో జరుగుతున్న శుభ సందర్భంలో విచ్చేసినటువంటి ఎమ్మెల్యేలకు, వేదిక మీద ఉన్న ఎంపీలకు, అదేవిధంగా ముఖ్య నాయకులకు, మా నాయకుడు కొండ మురళీధరరావు గారికి, మరియు ఇక్కడ విచ్చేసిన కార్యకర్తలందరికీ, పత్రికా మిత్రులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారం. మరి మహేష్ అన్న అప్పుడు పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు కూడా ఆయన పార్టీ కోసం ఎంతో శ్రమించి రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఒక స్కూల్ పిల్లోడిలాగా అక్కడ టీచర్ లాగా కూర్చొని కాంగ్రెస్ పార్టీకి ఎవరు వచ్చినా కూడా వాళ్ళ సమస్యలు తెలుసుకొని మరి వాళ్ళ సమస్యల మీద స్పందించి పంపించేవాడు. మరి రేవంత్ అన్న కూడా ఆ రోజు ప్రజల్లో తిరిగి పాదయాత్ర చేసి ప్రజల సమస్యలు తెలుసుకొని ఈ రోజు మరి మీ అందరి ఆశీర్వాదంతో పోయిన ప్రభుత్వాన్ని మరి పడగొట్టి ఈ రోజు ఇందిరమ్మ రాజ్యాన్ని మీరందరూ కూడా తీసుకొచ్చి ప్రజాపాలన ఈ రోజు ఇందిరమ్మ రాజ్యం ద్వారా అందుకుంటున్నారు అని చెప్పడానికి గర్వపడతా ఉన్నాను. మరి అదే పద్ధతిలో ఒక బీసీ బిడ్డగా ఉన్న మహేష్ అన్నను ఈ రోజు పిసిసి ప్రెసిడెంట్ గా చేయడమే కాకుండా ఒక మరి ఉన్నతమైన భావాలు కలిగినటువంటి మీనాక్షి నటరాజన్ గారిని మన ఇన్ఛార్జ్ గా వేయడం మనందరి అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను. మరి అమ్మకు ఏం లేదు, పొద్దున లేవంగానే ఏ నియోజకవర్గంలో ఏ సమస్య ఉన్నది, మరి ఎక్కడ ఏం జరుగుతా ఉంది అని తెలుసుకోవడమే తన పని తప్పితే ఇంకా వేరే ఆలోచన లేదు. మరి ఈ రోజు వీళ్ళు ఇద్దరి ఎవరైతే మహేష్ అన్న మన మీనాక్షి మేడం వల్ల ఇద్దరి ఆధ్వర్యంలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కు ఎంతో ఉత్సాహము ఉల్లాసంగా ఉన్నారని చెప్పడానికి నేను గర్వపడతా ఉన్నాను. మరి ఈ రోజు కూడా మహేష్ అన్న ఒక పిసిసి ప్రెసిడెంట్ అయిన తర్వాత కూడా మరి అదే గాంధీ భవన్ లో ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా మీరు ఎప్పుడు పోయినా అందుబాటులో ఉంటూ మీ సమస్యలను వింటూ అది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కరించడానికి వారు ప్రయత్నం చేస్తా ఉన్నారు. మరి దీంట్లో భాగంగా ఈరోజు ఒక్కటే మీకు చెప్పదలుచుకున్నాను. గతంలో చాలా మంది పాదయాత్రలు చేశారు, కానీ ఎవరన్నా అధికారంలో ఉన్న వాళ్ళు పాదయాత్రలు చేశారా అని చెప్పి మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. చేశారా ఎవరన్నా అధికారంలో ఉన్నప్పుడు పాదయాత్ర? చేయలేదు. చేయాల్సిన అవసరం ఉందా? ఎందుకంటే మనకు ఆల్రెడీ గవర్నమెంట్ వచ్చిన్నది. కానీ మన పిసిసి ప్రెసిడెంట్, ఏఐసిసి జనరల్ సెక్రటరీ గారు రేవంత్ అన్న వీళ్ళందరూ కూడా కలిసి ఒక ఆలోచనతోటి మనం ఇన్ని పథకాలు చేస్తా ఉన్నాం. ప్రజల్లోకి పోవాలి, ప్రజల ఆలోచనలు ఏంటో తెలుసుకోవాలి, వాళ్ళకి ఇంకా ఏమన్నా ఇబ్బందులు ఉంటే తెలుసుకోవాలని ఒక ఆలోచనతోటి ఈరోజు ఈ యొక్క పాదయాత్ర కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీనికి విశేష స్పందన మన గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు వచ్చింది అని చెప్పడానికి ఈ రోజు ఈ వర్ధన్నపేట నడిబొడ్డున జరుగుతున్నటువంటి ఈ యొక్క మీటింగ్ ఒక ఉదాహరణ అని నేను చెప్తా ఉన్నాను. కాబట్టి ఈ రోజు ప్రభుత్వం చాలా కార్యక్రమాలు చేస్తా ఉంది. అవన్నీ కూడా మహేష్ అన్న చెప్తాడు. ఆ చేసిన కార్యక్రమాల వల్ల ప్రతి ఇంటికి కూడా ఈ రోజు లబ్ధి చేకూరింది అని చెప్పడానికి నేను ఎక్కడా కూడా అనుమానపడట్లేదు. ప్రతి ఇంటికి కూడా మనం ఇండ్లు ఇచ్చాము, అదే విధంగా రేషన్ కార్డ్స్ ఇచ్చాము, సన్న బియ్యం ఇస్తున్నాము, ఫ్రీ కరెంట్ ఇస్తున్నాము, ఉచిత బస్సు ఇస్తున్నాము. ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలే కాకుండా ఈ రోజు నిధులు కూడా మన ముఖ్యమంత్రి గారు ఏదడిగితే అది అభివృద్ధి కోసం ఇస్తా ఉన్నారు. అదే విధంగా విద్య కోసం, వైద్యం కోసం కూడా వారు ఎన్నో రకాల కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నారు. కాబట్టి మనకు కావలసిన ఈ 4 కార్యక్రమాలు విద్య, వైద్యం, అభివృద్ధి, సంక్షేమం, వీటిని తీసుకొని ప్రభుత్వం ముందుకు పోతున్న తరుణంలో మీరందరూ కూడా ప్రజల్లోకి వెళ్ళి మనం చేస్తున్న కార్యక్రమాలను చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం మన సర్పంచులను, ఎంపీటీసీలను, ఎంపీపీలను గెలిపించుకున్నప్పుడే మనం చేపట్టే కార్యక్రమాలు ప్రజల్లోకి సక్రమంగా వెళ్తాయి. వేరే పార్టీ వాళ్ళు గెలిచినట్టయితే అది మళ్ళీ పోయిన ప్రభుత్వంలో ఏ విధంగా దుర్వినియోగమైనాయో అదే పద్ధతిలో దుర్వినియోగం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా మరి సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, ఎంపీటీసీలుగా, ఎంపీపీలుగా మీరు గెలవాలి అంటే, మీ నాయకత్వాన్ని మీరు గెలిపించుకోవాలి అంటే మన కార్యక్రమాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకుపోవాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మరి ఓట్ చోరీ కార్యక్రమాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఈ రోజు రాహుల్ గాంధీ గారు బీహార్ లో చేస్తున్న మరి ఏదైతే మరి కార్యక్రమం ఉందో దానికి విశేష స్పందన వచ్చింది. అంటే
అంటే మేము అదే అనుకున్నాం, 7 సీట్లు బీజేపీకి ఎట్లొస్తాయిరా బాబు, 7 ఒకటేసారి వచ్చాయంట అనుకున్నాం. కానీ ఈ రోజు మాకు అర్థమవుతా ఉంది, ఈ ఓటు చోరీ ద్వారానే మన తెలంగాణలో కూడా 7 సీట్లు బీజేపీ గెలుచుకోగలిగింది. కాబట్టి అటువంటి వాటికి మనం తప్పనిసరిగా మరి ఎక్కడో ఒక దగ్గర కట్టింగ్ పెట్టాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి దానికి బీహారే మరి అడ్రస్ కాబోతా ఉంది. కాబట్టి మనం దాన్ని అనుసరిస్తూ ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. రాబోయే ఎన్నికల్లో దొంగ ఓట్లున్నా ఏమున్నా కూడా చూసుకోవాల్సిన బాధ్యత మీ బ్లాక్ అధ్యక్షులకు ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా పరిశీలించిన తర్వాతనే మనం ఎన్నికలకు పోవాలని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈ యొక్క కార్యక్రమాలన్నిటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్తూ మరి మీరు గెలుపు దిశగా ప్రయాణం చేయాలని తప్పకుండా మా ఆశీర్వాదము, ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదము, ఏఐసిసి ఆశీర్వాదము, అదేవిధంగా మన జనరల్ సెక్రటరీ గారు, పిసిసి ప్రెసిడెంట్ల ఆశీర్వాదం అందరిది కూడా మనందరి మీద ఉంటుందని తెలియజేసుకుంటూ ఇంత ఆలస్యమైన ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన మా వరంగల్ ఈస్ట్ ప్రజలకి, అదేవిధంగా వర్ధన్నపేట ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు అర్పించుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై కాంగ్రెస్. ఈరోజు ఏఐసిసి జనరల్ సెక్రటరీ గారు మన తెలంగాణ ఇన్ఛార్జ్గా రావడం, వారిని చూస్తే మనకు చాలా సింపుల్గా ఉంటారు. వాళ్ళు నిజంగా కూడా గాంధీ గారి వారసురాలుగా మనం చెప్పుకోవచ్చు. కానీ పనిలో మాత్రం చాలా గట్టిగా ఉంటారు. కాంగ్రెస్ పార్టీకి ఎవరైనా నష్టం చేస్తున్నారో, ఎక్కడైనా కష్టం కలుగుతుందానో తెలిస్తే మాత్రం ఊరుకునే వ్యక్తి కాదు వారు. అందుకోసమే వారిని గౌరవించడం మన బాధ్యత. వారు ఇప్పుడు ఇక్కడ విషయాలన్నీ వారికి తెలుసు కాబట్టి వారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. हमारे बीच में उपस्थित प्रदेश कांग्रेस कमेटी के सम्मानित अध्यक्ष, जिनके अध्यक्षता में, जिनके नेतृत्व में ये पदयात्रा हो रही है, आदरणीय महेश गौड़ जी, हमारे बीच में उपस्थित कैबिनेट मंत्री और साथी बहन सुरेखा जी, हमारे दोनों डीसीसी प्रेसिडेंट स्वर्णा जी और राजेंद्र जी जो एमएलए भी हैं, हमारे इस विधानसभा के बहुत ही जुझारू एमएलए और आयोजक नागराज जी, हमारे बीच में उपस्थित बहुत सम्मानित आदरणीय वेम नरेंद्र रेड्डी जी, हमारे साथी भाई बलराम नायक जी जो एमपी हैं, रामचंद्रू नायक जी डिप्टी स्पीकर, मुरली नायक जी एमएलए, हमारी युवा एमएलए बहन यशस्विनी जी, हमारे बीच में उपस्थित सत्यनारायण जी, हमारे बीच में उपस्थित तमाम यूथ कांग्रेस के अध्यक्ष भी यहाँ मौजूद हैं, हमारे बीच में उपस्थित सभी फ्रंटल ऑर्गेनाइजेशन के साथीगण, बहुत सम्मानित सभी भाइयों बहनों माताओं, सभी सम्मानित बुजुर्गों और मीडिया के सभी बंधुओं, सभी कांग्रेस के कार्यकर्ता पदाधिकारी साथियों, सबसे पहले मैं आप सबका बहुत बहुत धन्यवाद करती हूँ कि आप सबने, हम लोग थोड़ा देर से आए आपके बीच में, रास्ते में 2-3 जगह हमें अलग अलग लोगों ने रोका और आपके बीच में आने में थोड़ी देरी हुई, लेकिन उसके बावजूद भी आप सब लोगों ने यहाँ पर इस यात्रा का आयोजन किया। आपने हम सबको अपने बीच रहने का मौका दिया, मैं उसके लिए आप सबका धन्यवाद करती हूँ। राजनीति जो इस देश में हो रही है वो 2 तरह से हो रही है। एक है राहुल जी का प्यार का रास्ता, जिसकी बुनियाद पे प्यार है और जो आपकी चोरी, आपके हक की चोरी को रोकने के लिए राजनीति कर रहे हैं। महात्मा गांधी नरेगा का कानून बना, इसलिए बना कि आपके खून पसीने, आपकी मजदूरी की चोरी ना हो सके। खाद्य सुरक्षा का कानून बनाया सोनिया जी ने, मनमोहन सिंह जी ने, कि आपको आपके भोजन की थाली की गारंटी हो, आपकी रोजी रोटी के हक की चोरी कोई और न कर सके। आपको पंचायतों में प्रतिनिधित्व का मौका मिला, वोट डालने का मौका मिला, और आज हम क्या देखते हैं कि बिहार में 65 लाख मतदाताओं को सूची से बाहर किया। वो दूसरी तरह की राजनीति है। वो राजनीति है
भेदभाव की, नफरत की, लोगों को खत्म करने की वोटर लिस्ट से ही उड़ा दो। जब वो नागरिक ही नहीं रहेंगे, मतदाता ही नहीं रहेंगे, तो उनका इस देश के नीति निर्धारण में कोई रोल नहीं रहेगा। एक तरफ गांधी जी का जंतर है, वो कहते हैं कि कोई भी कानून बनाने से पहले, कोई भी काम करने से पहले सबसे गरीब व्यक्ति का चेहरा अपने आंखों के सामने लाएं। अगर आपके फैसले से उसके चेहरे पर खुशी आती है तो समझना चाहिए कि वो अच्छा फैसला है। एक ये राजनीति है। इस राजनीति ने इस देश में बैंकों का राष्ट्रीयकरण दिया, गरीबी हटाओ का नारा दिया, आपके अपने प्रदेश में बारीक अच्छा चावल खाने को मिल सके गरीब को, ये दिया, सनबी हम बोलते हैं आप उसको। इंदिरा अम्मा के घर दिए 2 बेडरूम वाले, फ्री इलेक्ट्रिसिटी दिया, नए राशन कार्ड बने। सामाजिक न्याय के लिए आपके अपने मुख्यमंत्री माननीय रेवंत रेड्डी जी लगातार लड़ाई लड़ रहे हैं राहुल जी के नेतृत्व में। दिल्ली गए, धरना हुआ, और वो चाहते हैं कि 3500 साल से जिन वर्गों को हाशिए पर खड़ा रखा गया, जिनको उनका सामाजिक, राजनीतिक, आर्थिक हक नहीं मिला, वो हक उनको मिले, जो कि हमारे राहुल जी का संकल्प है, उनका सपना है। जो बापू का सपना था, बाबा साहेब का सपना था, महात्मा ज्योतिबा फुले का सपना था। एक ये राजनीति है। और दूसरी राजनीति क्या है कि जब भी आंखें बंद करके कोई फैसला लो तो अंबानी और अडानी का चेहरा आंखों के सामने रखो। फिर चाहे पोर्ट हो, चाहे एयरपोर्ट हो, चाहे बड़े बड़े पब्लिक सेक्टर की इंडस्ट्री हो, चाहे रिटेल का सेक्टर हो, चाहे पेट्रोल पंप हो, चाहे इस देश की बेशकीमती जमीन हो, धारावी समेत, सब कुछ उनके हवाले कर दो, उनके चेहरे पर खुशी आनी चाहिए। ये दूसरा मॉडल है। और इस दूसरे मॉडल में माननीय प्रधानमंत्री जी और उनके तमाम जो मंत्री हैं वो शामिल हैं। अभी आप सबको मैं बताना चाहती हूँ, आजकल राहुल जी जहां भी जाते हैं वो तेलंगाना मॉडल की बात करते हैं। जिस तरह से यहाँ कास्ट सेंसस हुआ, पूरी देश में और पूरी दुनिया में कहीं पर नहीं हुआ। और इसीलिए जो उस कमेटी की अध्यक्षता करते थे जस्टिस सुदर्शन रेड्डी जी, उनको इंडिया अलायंस ने अपने उपराष्ट्रपति का उम्मीदवार बनाया। वो इसलिए कि वो आप लोगों के न्याय और हक की लड़ाई लड़ रहे हैं। और मैं आपसे इतना ही कहना चाहती हूँ, जनहित पदयात्रा आपको समझने की यात्रा है। आपके प्रति जो प्यार है उसको विश्वास में बदलने की यात्रा है, ताकि आपके और हमारे बीच में एक रिश्ता कायम हो सके। आप सब तेलुगु बोलते हैं, मुझे आपकी बहुत सारी भाषा समझ में नहीं आती, लेकिन आप सबकी आंखों में जो प्यार है उसके लिए किसी भाषा को जानने की जरूरत नहीं है। वो प्यार की भाषा हम एक दूसरे को अच्छी तरह से बता सकते हैं। यही कांग्रेस की राजनीति है, यही राहुल जी की राजनीति है। यही प्यार की चोरी कोई कर ना सके, नफरत के बीच कोई बो न सके, यह राजनीति राहुल जी करते हैं। और हम आपके बीच में आए हैं, हमारे यशस्वी मुख्यमंत्री आपके सामाजिक, आर्थिक, राजनीतिक न्याय की लड़ाई लड़ रहे हैं। हमारे प्रदेश कांग्रेस कमेटी के माननीय अध्यक्ष आपके आवाज उठाने का काम कर रहे हैं, और आपके सभी मंत्री, सभी एमएलए आपकी पुरजोर लड़ाई लड़ेंगे। बहुत बहुत धन्यवाद। जय हिंद, जय भारत, जय जगत। మన పిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్ గారు, అలాగే మన తెలంగాణ రాష్ట్ర రథసారథిగా వారు చేపట్టిన కార్య నుండి కూడా అన్ని మనకు విజయాలు. అంటే ప్రతి దాంట్లో కూడా వారు ప్రతి ఒక్కరి మనసు నొప్పించకుండా తానొవ్వగా అన్నట్టు తప్పకుండా కూడా పనిచేయడానికి వారు ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉంటారు. ఏ రాత్రి అన్నాని ఫోన్ చేసినా కూడా మళ్ళీ వెనకసిరి ఫోన్ చేస్తారు. వారికి మరొకసారి నేను ఒక చిన్న విన్నపం, అన్న, కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వాళ్ళందరి మీద కూడా చాలా కేసులు ఉన్నాయి. దాదాపుగా ఇవాళ నేను ప్రొద్దున కూడా కేసులకు హైదరాబాద్ పోయి ఇవాళ వచ్చిన మధ్యాహ్నం ఊరికి వచ్చిన మీ కార్యక్రమం ఉందని. మరి నేనంటే 10 కేసులు ఉన్నా, ఎన్ని కేసులున్నా తట్టుకోగలుగుతున్నాను, పోతున్నాను, వస్తున్నాను, కానీ కార్యకర్తలకు ఇబ్బంది అవుతుంది.
మీరు ఒక్కసారి దాన్ని చూడాల్సిందిగా కోరుతూ మిమ్మల్ని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. సభాధ్యక్షురాలు స్వర్ణమ్మ గారు, గౌరవ ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు, మంత్రివర్యులు సూర్యకక్క గారు, వేం నరేందర్ రెడ్డి గారు పెద్దలు, గౌరవనీయులు పార్లమెంట్ సభ్యులు బలరాం నాయక్ గారు, మీ శాసనసభ్యులు నా దగ్గర నిజామాబాద్ పోలీస్ కమిషనర్గా నాకు పరిచయస్తుడు కేఆర్ నాగరాజు గారు, నా మిత్రుడు రాజేందర్ రెడ్డి గారు, ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్ గారు, మురళీ నాయక్ గారు, నాకు ఆప్తుడు గండ్ర సత్యనారాయణ గారు, యువ శాసనసభ్యురాలు మీ అందరి మన్నలు పొందుతున్న యశస్విని రెడ్డి గారు, కొండా మురళీ అన్న గారు, నా మిత్రులు చైర్మన్ జంగా రాఘవరెడ్డి గారు, మరో మిత్రుడు వెంకట్రామరెడ్డి గారు, గౌరవనీయురాలు ఝాన్సీ రెడ్డి గారు, నా ఆప్తులు వరదరాజేశ్వరరావు గారు, ఈ జిల్లా ఉపాధ్యక్షులు సత్యనారాయణ గారు, ప్రధాన కార్యదర్శి శ్రీనుబాబు గారు, బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, మిత్రులారా, స్నేహితులారా, పాత్రికేయులారా, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా, ఎందుకు ఈ పాదయాత్ర? ఎవరి కోసం ఈ పాదయాత్ర? మీకోసం, జనం కోసం, జనహితం కోసం. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, రేవంత్ రెడ్డి గారు ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా, నేను వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇక్కడికన్నా కొద్ది ముందు మీటింగ్ చేశాం. కరెక్ట్ 3 నెలలు ఎన్నికలకు ముందు. ఆ రోజు చెప్పాను, నేను ఇక్కడ ఉన్న శాసనసభ్యుని పారదోలుతాం, ఈ సీటు కైవసం చేసుకుంటామనే మాట చెప్పాను. గొప్ప నాయకుడు చెప్పుకునే ఎర్రబెల్లి దయాకర్ రావును ఓడగొడతామని చెప్పా. ఇద్దరిని ఓడించాం. వరంగల్ జిల్లా రాజకీయాలకు అడ్డ. కాళోజీ నారాయణరావు, జయశంకర్ గారు, ఎందరో మంది మేధావులు, ఎందరో మంది రాజనీతిజ్ఞులు, పివి నరసింహారావు లాంటి ఆశ్రమించినటువంటి జిల్లా వరంగల్ జిల్లా. తుదకి నేటి నక్సలైట్లు కూడా వరంగల్ జిల్లా నుంచే వచ్చారని చెప్తూనే ఉన్నాను. వరంగల్ జిల్లా గడ్డకి ఆ పౌరుషం ఉన్న మాట వాస్తవం. మిత్రులారా, ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 20 నెలల సమయంలో మీకిచ్చిన కార్యక్రమాలు, మీకిచ్చిన సంక్షేమం వల్ల మీరు తృప్తిగా ఉన్నారు, సంతృప్తిగా ఉన్నారనే మాట నాతో మీరు పాదయాత్ర చేస్తున్నప్పుడు మీ ముఖాల్లో చూసిన ఆనందం వల్ల తెలుస్తా ఉంది. ఆనాడు ఇచ్చిన ఉచిత బస్సు కావచ్చు, రైతు భరోసా కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, మొన్న ఇచ్చిన సన్న బియ్యం ఎవరు కూడా కలలు ఊహించుకోలే. పేద ప్రజలు సన్న బియ్యం తింటామనే మాట ఎవరు ఊహించుకోలే. రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రసాదం మీకు పెట్టినారు. ఇందిరమ్మ ఇల్లు నేను చొప్పదంలో ఒక గృహాన్ని ప్రవేశం చేసి ప్రారంభం చేస్తే భాగ్యలక్ష్మి అనే మహిళ కళ్ళలో ఆనందం చూస్తే పేదవాడికి జీవిత కళకు ఇల్లు, అలాంటి ఇళ్ళని ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఇస్తా ఉంది. రేషన్ కార్డులు 10 సంవత్సరాలు మురిపించినాడు కేసీఆర్, ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే. ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇస్తా ఉంది. ఇవన్నీ అందుతున్న తీరు తెలుసుకోవడానికే మీ వద్దకు వస్తా ఉన్నాం. మీరు సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నారు, సంతృప్తిగా మేము కూడా పాదయాత్ర చేస్తా ఉన్నాం. పాదయాత్రతో కాంగ్రెస్ కి ఎనలేని బంధం ఉంది. గాంధీ మహాత్మ నుంచి మన రాహుల్ గాంధీ వరకు ఈ దేశంలో స్వాతంత్ర పూర్వం, స్వాతంత్రం తర్వాత పాదయాత్ర ఎన్నో చరిత్రాత్మక మలుపులు తిప్పినటువంటి సంఘటనలు ఈ దేశంలో జరిగాయి. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి పాదయాత్ర, భట్టి గారి పాదయాత్ర కూడా మీలో మార్పు తేవడానికి దోహదపడినటువంటి మాట వాస్తవం. మిత్రులారా, నేను రాజకీయాలు మాట్లాడటానికే వచ్చాను ఇవాళ. 10 ఏళ్ళు మనకు మోసం చేశాడా కేసీఆర్? లేదా? అడుగడుగున మోసం చేశాడు కదా, అందుకే ఇంటికి పోయినాడు, ఫామ్ హౌస్ లో కూర్చున్నాడు. ఇవాళ
దోచుకున్న సొమ్ము బయటకు తీయమంటే సుప్రీంకోర్టుకి వెళ్ళి రక్షించమని వేడుకుంటా ఉన్నాడు. కాళేశ్వరంలో 1,20,000 కోట్లు పెట్టి గోదావరి నదిలో పోసి మన డబ్బులు వృధా చేసినటువంటి సందర్భం నిజమా కాదా? అందుకే బోన్లో నిలబెడితే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సుప్రీంకోర్టుని ఆశ్రయించినటువంటి సందర్భం. మిత్రులారా, టిఆర్ఎస్ పని అయిపోయింది. రాష్ట్రంలో అన్నా చెల్లెల మధ్య ఆస్తి తగాదా నడుస్తా ఉంది. అది ఇప్పుడప్పుడే తెగదు, మళ్ళా ఎన్నికల నాటి కూడా తెగది కాబట్టి వారు రాజకీయంగా ఉండరు కాక ఉండరు అనే మాట చెప్తా ఉన్నాను. ఇక బీజేపీ పార్టీ మూడవసారి అధికారంలోకి రావటానికి ఓట్లు దొంగలించారనే మాట రాహుల్ గాంధీ గారు రుజువులతో సహా నిరూపిస్తే ఇది వాస్తవం, తప్పిదం జరిగిందని చెప్పాల్సిన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా బీజేపీ అధికార పార్టీకి వత్తాసు పలుకుతా ఉంది. అసలు తప్పే జరగలేని చెప్తా ఉంది. ఒక్క ఇంట్లో 49 ఓట్లు ఉండొచ్చునా, ఒక సింగిల్ బెడ్రూమ్ ఇంట్లో. బాంబేలో అలాంటి సంఘటన జరిగింది. నిన్న కరీంనగర్ లో మా అధ్యక్షుడు చూపించినాడు, ఒక టిన్ షేక్ ఇంట్లో 40 ఓట్లు ఉన్నాయి. అందుకే మిత్రులారా, నిన్న చేసిన ఆరోపణ నేను కట్టుబడి ఉన్నాను. మళ్ళీ చెప్తా ఉన్నాను, తెలంగాణ రాష్ట్రంలో గెలిచిన 8 మంది ఎంపీల ఎన్నిక పట్ల మాకు తీవ్రమైన అనుమానాలు ఉన్నాయి. ఇక్కడ కూడా ఈ 8 మంది ఎంపీలు ఓట్లు దొంగలించే గెలిచారని కుండలు బద్దలు కొట్టి చెప్తా ఉన్నాను నేను. కారణం, ఓట్లు దొంగలించే సంస్కృతి, అధికార దహం ఎప్పటికీ అధికారులు ఉండాలని తహతలాడుతున్న మోడీ, అమిత్ షా చేసిన పన్నాగం వల్లే మహారాష్ట్రలో గాని కర్ణాటకలో గాని ఓట్ల దొంగలింపు జరిగింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మేము ఓడిపోతాం ఎట్లా? 6 నెలల ముందు జరిగిన ఎన్నికల్లో పార్లమెంట్ సీట్లను మేము గెలుస్తాం ఎట్లా? ఆ మధ్య 6 నెలల్లో 1 కోటి ఓట్లు జమయ్యేట ఎట్లా? ఇది ఎలక్షన్ కమిషన్ చెప్పాల్సిన బాధ్యత కాదా మిత్రులారా? నేను నిన్న ఆరోపణ చేస్తే మా అరుణక్క ఒక దిక్కు, మా తమ్ముడు అరవింద్ ఒక దిక్కు, ఈటెల రాజేందర్ ఒక దిక్కు మాట్లాడుతూ ఉన్నారు. మీ ప్రభుత్వం ఉంది కదా, ఎంక్వైరీ చేయొచ్చు కదా అంటున్నారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్వయం ప్రతిపత్తి గల సంస్థ, ఏ ప్రభుత్వ ఆధీనంలో ఉండకూడదు. కానీ దురదృష్టవశాత్తు దౌర్భాగ్యం, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా అధికార పార్టీ బీజేపీకి వత్తాసు పలుకుతున్నట్టు సందర్భం. ప్రజాస్వామ్యానికి విఘాతం ఇది. 8 మంది ఎంపీలు భుజాలు తడుపుకుంటా ఉన్నారు. ఇవాళ గెలిచిన తీరు పట్ల అనుమానాలు ఉన్నాయని మళ్ళీ చెప్తా ఉన్నాను. మా నిజామాబాద్ పట్టణంలో మహారాష్ట్రకు సంబంధించినటువంటి ఎంతో మందికి ఓట్లు నిజామాబాద్ పట్టణంలో ఉన్నాయి. వాళ్ళు మహారాష్ట్రలో ఓటేస్తారు, నిజామాబాద్ లో ఓటేస్తారు. ఒక పౌరుడికి 2 ఓట్లు ఉండొచ్చునా? ఇక్కడ గెలిచిన 8 మంది ఎంపీలు చెప్పాలి, చెప్పే పరిస్థితులు లేరు. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, అనుమానాస్పదమైన ఎన్నిక ఈ 8 మంది ఎంపీలు అన్నమాట. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో కుల సర్వే చేసింది. రాహుల్ గాంధీ గారి కళని సాకారం చేసింది. 56.33% ఈ రాష్ట్రంలో బీసీలు ఉన్నారనే మాట ఒక అఫీషియల్ డాక్యుమెంట్ ఇవ్వగలిగింది. దాని తర్వాత 42% బీసీలకి రిజర్వేషన్ ఇస్తూ 2 చట్టాలు చేస్తే కేంద్రం మొఖాలడ్డేసి 4.5 మాసాలుగా కేంద్రం వద్ద పెండింగ్ లో పెట్టుకుని ఉంది. నేను కిషన్ రెడ్డి నిన్ను అడిగా, ఇవ్వాలి కూడా అడుగుతా ఉన్నా, ఎందుకు ఇంత అక్కసు మీకు బీసీల మీద అని. ఒక రెడ్డి బిడ్డ అయిన రేవంత్ రెడ్డి గారు కుల సర్వే చేయంగా లేనిది, 2 చట్టాలకు బీసీలకు ఇవ్వాలంగా లేనిది, నీకెందుకయ్యా కడుపు నొప్పి అనే మాట మాట్లాడుతా ఉన్నా. నీకు భయపడి ఇలా బండి సంజయ్ గాని, ఈటెల రాజేందర్ గాని, లక్ష్మణ్ గారు గాని, అరవింద్ గారు గాని, మా బీసీ ఎమ్మెల్యేలు కూడా కనీసం బీసీ రిజర్వేషన్ గురించి మాట్లాడతలేరు. ఇంత భయం గుప్పిట్లో ఎందుకు ఉంటారని అడుగుతా ఉన్నాను మా బీసీ సోదరుల్ని. పదవంటే ఇంత భయమా? ఎందుకు మీరు బీసీ ప్రధానమంత్రిగా చెప్పుకునే మోడీ వద్దకు వెళ్ళి, మా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం బేసిక్ 2 చట్టాలు తెచ్చింది,
వీడికి చట్టబద్ధత ఇస్తామని చెప్పే స్థితిలో ఎందుకు లేరు మీరు అని అడుగుతా ఉన్నాను. మీరు చెప్పే స్థితిలో లేనప్పుడు మీరు బీసీలుగా చెప్పుకునే హక్కు మీకు ఎక్కడదని అడుగుతా ఉన్నాను. అందుకే నేను బండి సంజయ్ గారిని దేశ్ముఖ్ అనే మాట నిన్న ఒక మీటింగ్ లో చెప్పినాను. పుట్టుకతో బీసీ అయితే మాత్రం కాదు, మన ఘనంలో ఉండాలి, మన అలవాట్లో ఉండాలి, మన రాజనీతిలో మన చేసే విధానంలో బీసీ విధానాలు ఉండాలి. అప్పుడే బీసీ నాయకులుగా చెప్పుకుంటాం. నేను ఇవాళ రేవంత్ రెడ్డిని కూడా ఒక బీసీ నేతగా పలకరిస్తాను. దానికి కారణం బీసీలకు 2 చట్టాలు ఇచ్చినాడు కాబట్టి. మరి మీరు బీసీలుగా పుట్టి బీసీలుగా నాయకత్వం అలటింప చేసుకొని బీసీలుగా ఎదిగి ఇలా బీసీలకు రావాల్సిన హక్కుల్ని కాల రాస్తా ఉంటే వచ్చే తరాలు మిమ్మల్ని ఎట్లా క్షమిస్తాయి? ఏం ముఖం పెట్టుకొని మీరు వచ్చే తరాలకు జవాబు చెప్తారు అని నేను ఈ బీజేపీ బీసీ ఎంపీల్ని బీసీ ఎమ్మెల్యేని అడుగుతా ఉన్నాను. మాట అంటే ముస్లిం గురించి మాట్లాడతారు, అదొక నెపం. ముస్లిం పేరు చెప్పి బీసీలకు వచ్చే రిజర్వేషన్ అడ్డుకోవాలని కుటిల యత్నం బీజేపీ పార్టీ చేస్తా ఉంది. అలా మిత్రులైన కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ, ఖర్గే గారు, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు, భట్టి గారు, మేమందరం కూడా అట్టడుగున్నటువంటి బీదవాని కోసమే పనిచేయాలని తపనతో ఉన్నాము. అదే ధ్యేయంగా ముందుకొచ్చాము. ఇలా రేషన్ కార్డు ఎందుకు ఇస్తా ఉన్నాం? రేషన్ కార్డు అనేది బీదవాళ్ళ జీవితంలో ఎన్ని మలుపులు తిప్పుతుందో మాకు తెలుసు కాబట్టి, రేషన్ కార్డు వల్ల ఎన్ని లబ్ధులు పొందుతారో మాకు తెలుసు కాబట్టి, గరీబోడికి ఇల్లు అనేది ఒక జీవిత కళ. ఆ కళ సాకారమైనప్పుడు ఆ గరీబ్ వ్యక్తి కళ్ళలో ఎంత ఆనందం వస్తుందో మాకు తెలుసు కాబట్టి, కాంగ్రెస్ పార్టీకి తెలుసు కాబట్టి ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇల్లు ఇస్తా ఉంది. ఇదే వర్ధన్నపేటలో కొన్ని వేల ఇందిరం ఇల్లు వస్తా ఉన్నాయి. 10 ఏళ్ళొక్క ఇల్లు రాని మీకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇన్ని వేల ఇల్లు వస్తా ఉంటే ఆ ఆనందం ఎట్లా ఉంటుందో ఒకసారి అర్థం చేసుకోవాల్సింది నేను మనవి చేస్తా ఉన్నాను. నేను చాలా సందర్భాల్లో చెప్తాను. ఇందాక వస్తూ ఉంటే మీడియా మిత్రులు అడుగుతా ఉన్నారు, మీరు పాదయాత్రలు చేస్తా ఉంటే ప్రతిపక్షాలు విమర్శిస్తా ఉన్నాయని. అసలు ప్రతిపక్షం ఉందా ఈ రాష్ట్రంలో? ఎవరు ఈ రాష్ట్రంలో మనకు ప్రతిపక్షము? ఆ స్థాయిలో ఎవరైనా ఉన్నారా? కేటీఆర్ ఫస్ట్ కవిత పంచాయతీ తెంచుకోవాలి. అది 10 ఏళ్ళు పడుతుంది నాకు తెలుసు. ఎందుకంటే ఆస్తుల పంచాయతీ కాబట్టి కోర్టుకు పోవాలా, పంపకాలు జరగాలని 10 ఏళ్ళు పడుతుంది. ఇంకా ఆ పంచాయతీ ఉన్నాడు, గరీబుల పంచాయతీ ఏం చెప్తాడయా? అసలు రాగలుగుతాడు ఆయనకి? వాళ్ళ పంచాయతీ తేల్చలేక కేసీఆర్ ఫామ్ హౌస్ కి పరిమితమైంది. ప్రతిపక్ష హోదా ఉండి కేసీఆర్ ఎప్పుడు అసెంబ్లీకి రాడు. మా నాయకులు చాలాసార్లు అడిగి, మీకు జీతభత్యాలు ఎందుకు ప్రభుత్వ పైసలు, ప్రజల పైసలు ఇవ్వాలి? నువ్వు ప్రతిపక్ష హోదా ఉండి నువ్వు ఎప్పుడు ప్రజలకే రాకుంటే నీకు ఆ హోదా ఎందుకని అడుగుతా ఉన్నారు. ఆయన ఫామ్ హౌస్ కు పరిమితం అయిపోయినాడు. ఇంకా బీజేపీ పరిస్థితి, శ్రీరామచంద్రుడు, ఆంజనేయుడు అడ్డాలు వాళ్ళకు లేదు, బయటకు రారు. నేను చాలా సందర్భాలు అడిగాను. శ్రీరామచంద్రుడు 3000, 4000 కిందటి భగవంతుడు. బీజేపీ పార్టీ 1980లో పుట్టింది, అంతేనా? మరి శ్రీరామచంద్రుడికి ఎప్పుడు వీళ్ళు సభ్యత్వం ఇచ్చారు బీజేపీలో? అసలు బీజేపీ పార్టీతో శ్రీరామచంద్రుడికి ఏం సంబంధము? మీరెట్లా వాడుకుంటారు బీజేపీ? మీ జాగిరా రామచంద్రుడు హనుమంతుడు? శివుడు మీ ఏమన్నా జాగిరా మీకు? ఎవరిచ్చారు ఈ దేవుళ్ళ పేరు ఆడుకునే హక్కు మీకు? ఎలా ఈ దేవుళ్ళ పేరు వాడి మీరు ఓట్లు అడుగుతారు? దేవుళ్ళ పేర్ల ఓట్లు అడిగే హక్కు మీకు శివుడు ఇచ్చాడా, శ్రీరామచంద్రుడు ఇచ్చాడా, హనుమంతుడు ఇచ్చాడా? దేవుళ్ళను కూడా రాజకీయాలకు లాగి ఓట్లు పిచ్చమెత్తుకున్నటువంటి నాయకులు మీరు. ఓట్ల పిచ్చగాళ్ళు, పదవి కోసం ఏమైనా చేసే దూరం పోయిన నాయకులు మీరు. సోనియా గాంధీ గారు 2004లో ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉండి కూడా త్యాగం చేసిందా లేదా? రాహుల్ గాంధీ గారు 2009లో ప్రధానమంత్రి అవకాశం ఉండి కూడా తృణప్రాయంగా త్యాగం చేశాడా లేదా? మరి పదవులే త్యాగం చేసే మాకు ఓట్లు దొంగిలించే అవసరం మాకేముందమ్మా? అరుణమ్మ, మీరు ఓట్లు దొంగలించి గెలిచారు, ఓట్లు మాయ చేసి గెలిచారు, ఎరాఫేరీ చేశారు, గెలిచారు ఈ రాష్ట్రంలో పార్లమెంట్ సభ్యులు. ఈ రాష్ట్రంలోనే కాదు, 3వసారి అధికారం రావటానికి చేయకూడని పనులన్నీ చేశారని అనుమానము. మహారాష్ట్రలో జరిగినటువంటి ఓట్ల దొంగిలిపులాగా
తెలంగాణలో జరగలేదంటే ఎట్లా నమ్ముతాం మేము? ఆంధ్ర కర్ణాటకలో జరగలేదంటే ఎట్లా నమ్ముతాము? ఇలా రాహుల్ గాంధీ యాత్ర ఎందుకు చేస్తా ఉన్నాడు? రుజువులతో సహా ఎలక్షన్ కమిషన్కి ఇస్తే ఇది కరెక్టే, బీజేపీ ప్రభుత్వం తప్పు చేసింది చెప్పాల్సింది పోయి తిరగబడి రాహుల్ గాంధీ మీద విమర్శలు చేస్తా ఉన్నారు. వెబ్సైట్ నుంచి తీసేస్తా ఉన్నారు. డిజిటల్ షీట్ ఇవ్వమంటే ఇచ్చే పరిస్థితి లేరు. సీసీ కెమెరాలు నమాజాన్ రికార్డ్ లిమిట్ ఇచ్చే పరిస్థితి లేరు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కరప్ట్ అయిపోయినప్పుడు ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఎలా ఉంటుంది మిత్రులారా? అందుకే రాహుల్ గాంధీ గారు యాత్ర చేస్తా ఉన్నారు. బీహార్లో యాత్ర చూడండి మీరు టీవీలో, లక్షల మంది రాహుల్ గాంధీతో నడుస్తా ఉన్నారు. కారణం ఏమిటి మిత్రులారా? ఈ దేశ ప్రజలు, బీహార్ ప్రజలు కూడా నమ్ముతా ఉన్నారు బీజేపీ పార్టీ మోసం చేసి మూడోసారి అధికారంలోకి వచ్చిందని నమ్ముతున్నారు. కాబట్టే రాహుల్ గాంధీ గారి వెంట లక్షల మంది జనం నడుస్తా ఉన్నారు, సంఘీభావం తెలుపుతా ఉన్నారు. ఎస్, బీజేపీ పార్టీ ఓట్లు దొంగలించింది కాబట్టి మూడోసారి అధికారంలోకి వచ్చిందని నమ్ముతున్నారు. కాబట్టే రాహుల్ గాంధీ యాత్ర అంత విజయవంతం అవుతా ఉంది. రాహుల్ గాంధీ యాత్ర ఎలా ప్రజల్ని మేలుకొలపడానికి, వాస్తవాన్ని తెలవడానికి, తద్వారా ప్రజలే ఈ ప్రజాస్వామ్యాన్ని రక్షించే విధంగా చెప్పడానికి రాహుల్ గాంధీ యాత్ర చేస్తా ఉన్నారు. మేము కూడా రేపు యాత్రకు పోతా ఉన్నాము, ముఖ్యమంత్రితో సహా మేమందరం పోతా ఉన్నాం. మిత్రులారా, వర్ధన్నపేట సాక్షిగా చెప్తా ఉన్నా, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్షం లేదు. రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో, భట్టి గారి సహకారంతో మేమందరం కూడా మళ్ళీ వచ్చే ఎన్నికల నాడు 100కు పైగా సీట్లు గెలుస్తాము. ఇదే వర్ధన్నపేటలో విజయోత్సవ సభ చేసుకుందాము. ప్రజలకు రావాల్సిన సంక్షేమం, ప్రజలకు రావాల్సిన అభివృద్ధి ఎక్కడ కూడా జారవిడ్చకుండా అందిస్తాము. మరో 3 ఏళ్ల తర్వాత మీతో శబాషి కొట్టించుకొని 100 సీట్లకు పైగా గెలిచి రేవంత్ రెడ్డి గారు, నేను ఈ రాష్ట్ర గెలుపుని ఖర్గే గారికి, సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి కానుకగా ఇచ్చి మీ అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తామనే మాట కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. ఇది పీపుల్స్ గవర్నమెంట్. తెలంగాణలో ప్రజల ప్రభుత్వం నడుస్తా ఉంది. మునుపెప్పుడు లేని విధంగా అన్ని వర్గాలు, అన్ని కులాలు, అన్ని మతాల ప్రజల్ని ఆకాంక్షల్ని అర్థం చేసుకొని మా ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. రేవంత్ రెడ్డి గారు, మేము, మాతో పాటు మీనాక్షి మేడం గారు గురించి ఒక 2 మాటలు చెప్పాలి. గాంధీ మహాత్ముని మునిమెన్మరాల్లాగా అంత సాదా సీదగా నిజమైన గాంధీవాది ఇలా మనకు రాష్ట్ర ఇన్ఛార్జిగా ఉంది. వారి సహకారంతో తప్పకుండా వచ్చే ఎన్నికల్లో గెలుస్తాం. ఈ ఓట్లు దొంగలించి గెలిచినటువంటి ఈ నాయకులకి, పార్లమెంట్ సభ్యులకి, ఎమ్మెల్యేలకి మీరే గుణపాఠం చెప్పాలా. ప్రజాక్షేత్రంలో వారు తొండి చేసి గెలిచిండొచ్చు, కానీ మళ్ళీ వచ్చే ఎన్నికల నాటికి ప్రజాక్షేత్రంలో నిజమైన ప్రజల తీర్పు ఇవ్వాల్సిందిగా కోరుతూ మీ నుంచి సెలవు తీసుకుంటా ఉన్నాను. నాగరాజు గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నాగరాజు గారు పార్టీలో చేరుతారని నా దగ్గరకు వచ్చినప్పుడు నాకు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ గా పరిచయం. మా నమ్మిళ్ళ సీను కూడా ఇక్కడ ఆశిస్తా ఉండే సీటు, మా మిత్రుడు, ఆయన పార్లమెంట్కి పనికి వస్తాడని ఆనాడు పార్టీలో చేర్చుకున్నాం. పరిస్థితులు మారి అసెంబ్లీకి పంపాల్సి వచ్చింది. గెలిచి వచ్చారు. దయాకర్ రావు ఓడిపోతున్నారు అనుకున్నారా? యశస్విని రెడ్డి, ఎంత చిన్న వయసు అమ్మాయి యశస్విని రెడ్డి దయాకర్ రావుని మట్టి కరిపించింది. ఈ జిల్లాలో రామచంద్ర నాయక్ గాని, మా సత్యన్న గాని, మురళీ నాయక్ గాని, రాజేందర్ రెడ్డి గాని అందరూ కూడా అత్యధిక మెజార్టీతో గెలిచినారంటే వారు ప్రజలతో ఉన్నారు. రాజకీయ సత్తా ఉంది, రాజకీయ లక్షణాలు ఉన్నాయి, దమ్ము ధైర్యం ఉంది. శ్రీరామచంద్రుడు, హనుమంతుడు పేరు మీద ఓట్లు అడగలే, మేము ఈ పని చేసి పెడతామని నమ్మకం కలిగించి ఓట్లు అడిగినారు. గెలిచి సత్తా చాటుతున్నారు. వరంగల్ జిల్లా కాంగ్రెస్ కిల్లాగానే ఉంటుందన్నమాట ఈ సందర్భంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, జై హింద్. చెప్పాల్సిందిగా నాగరాజు గారిని కోరుతున్నాను.
అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈ యొక్క సభను, ఈ యొక్క పాదయాత్రను సక్సెస్ చేసిన మీ అందరికీ, నా యొక్క కార్యకర్తలకు అందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు.